ఈ ప్రపంచంలో మనిషికున్న అద్భుతమైన వరం ఏంటో తెలుసా? తన మరణం ఎప్పుడో తెలియకపోవటం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవటం. ఏంటి వీడు కొటేషన్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? మన జీవితంలోకి చాలామంది వస్తారు, కానీ కొంతమంది మాత్రమే మన జీవితాన్ని తీసుకుని వెళ్తారు. మళ్ళీ ఆ పోగొట్టుకున్న జీవితాన్ని ఎంత వెతికినా దొరకదు. అలా నా లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని పరిస్థితులు ఇవి. కొందరు అంటూ ఉంటారు కదా, ప్రయత్నం మన ధైర్యం, ఫలితం దైవ నిర్ణయం, ఎదుర్కోవటం మనోధైర్యం. ఇలా నేను చదివిన పుస్తకం పేరే జీవితం, తప్పిన ఎగ్జామ్ పేరే పెళ్ళి. పెళ్ళి అనే 2 అక్షరాలు నా జీవితాన్ని మార్చేశాయి. మరి మీకు తెలియాలంటే నా స్టోరీలోకి వెళ్ళాలి. స్వీట్స్ స్వీట్స్ తీసుకో. అరే తీసుకోరా స్వీట్స్. స్వీట్స్ స్వీట్స్ అరే తీసుకోరా. తీసుకోరా. అరే నువ్వు కూడా. ఏ స్వీట్స్ తీసుకో. ఏంట్రా, ఏంటి విషయం? నాకు పెళ్లి సెట్ అయిందే. అవునా? ఎవరా అమ్మాయి? చూడు భలే ఉందిరా. హే గాయ్స్, అందరు వినండి, మా ఓడికి పెళ్లి సెట్ అయింది. ఇదిగో అమ్మాయి. ఇదిగోండి. ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నా? పెళ్లిగా సెట్ అయిందా ఏంటి? అవును సార్. ఏంట్రా, ఏంటి ఎక్స్ప్రెషన్? నాకేం తక్కువ? నాకు పెళ్ళి అవడం ఎవరికి ఇష్టం లేదనుకుంటా. వీళ్ళ కోసం కేజీ స్వీట్లు తెచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. వీళ్ళందరికీ కుళ్ళురా. మరే పక్కనోడు బాగుపడితే చూడలేరుగా అస్సలు. ఏరా సూర్య, నిజంగానే పెళ్లి సెట్ అయిందా? ఏంటి నాకు పెళ్ళంటే అందరూ శాకారం చూస్తున్నారా? అది మీకు తెలియాలంటే నా గురించి మీకు తెలియాలి. బేబీ, ఈరోజు కాఫీ కావాలి. రోజు టీ వేస్తున్నావు కదా, అది కూడా షుగర్లెస్. చి, నువ్వు నీ హెల్త్ కాన్షియస్. ఈరోజు కాఫీ కావాలి విత్ షుగర్. అయ్యి బాబోయ్, ఎక్కడున్నాను? బామ్మ, ఇది కళ. కాఫీ టీ బూస్ట్లు కలవరిస్తే రావురా అయ్యా, పెళ్లి చేసుకుంటే వస్తాయి. పెళ్ళి ఉన్న బట్టల చాప సైజు తెచ్చుకోవడానికి. పెళ్లి చేసుకుని పప్పన్నం పెడతావనుకుంటే పెళ్లి కాకుండానే నన్ను పైలోకానికి పంపించేటట్టుండావు కదరా. ఏంటి బామ్మ మాటలు? ఆయన ఈ రోజుల్లో మంచమ్మ దొరకాలంటే టైం పట్టుద్ది. ఆ టైం వచ్చేటప్పటికి నా టైం అయిపోయేటట్టు ఉంది కదరా అయ్యా. అలా అనుకో బామ్మ, కావాలంటే ఈ రోజు చూడు, ఖచ్చితంగా ఓకే అయిపోద్ది. ఎప్పుడు ఇలాగే అంటావు. వెళ్ళేటప్పుడేమో బ్యాట్మ్యాన్ సెంచరీ కొట్టడానికి వెళ్ళినట్టు ఉత్సాహంగా వెళ్తావు, వచ్చేటప్పుడు బ్యాట్మ్యాన్ డక్అవుట్ అయినట్టు బాధగా ఫేస్ పెట్టి రావడం. ఎప్పుడు ఇలాగేగా జరిగేది. గ్రౌండ్ బట్టి ప్రతివాడు మాట్లాడతాడు, బ్యాటింగ్ ఆడేవాడు తెలుస్తుంది ఏ బాల్ ఎలా అవుతుంది అనేది. ఏంటే టైం అవుతుంది పద. సరేరా. ఎరా, ఇదైనా ఓకే అయ్యేటి చేస్తావా, లేకపోతే ఎప్పట్లాగైనా? ఈ సూర్య ఒక్కసారి ఫిక్స్ అయితే పెళ్ళైనా ఓకే అనాల్సిందే. అవునా నాన్న? అలా అయితే పూజారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేయమంటావయ్యా? పూజారి? ఆ పూజారికి మంత్రాల మీద కన్నా మనీ మీద ధ్యాస ఎక్కువ. ఆయన ముహూర్తాలు ఏంటంటున్నావు? ముందు వెళ్ళరా, నీ పూజారి సంగతి తర్వాత. బ్లెస్ మీ బామ్మ. కళ్యాణ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ. ఎరగొట్టేస్తా. ఏంట్రా ఈసారి కూడా? నేను అప్పుడే అనుకున్నా, పొద్దు నువ్వు వెళ్ళేటప్పుడు తల ఇట్టా ఊపుకుంటూ పోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా నేనేం చేస్తానులే, నేను పోయినాక పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. బామ్మ లేదు, ఏమీ లేదు. అయినా ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఒక్కొక్కరికి 3 4 ఉంటున్నారు. నువ్వేంట్రా 90లో వాడిలాగా ఉండిపోయావు? సర్లే, ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతుంది. ఎప్పుడు తిన్నావో ఏమో, రా తిందువు గాని.
మీ ఇంట్లో కూడా బామ్మ ఇలానే ఉంటుందా? అయితే ట్యాగ్ చేయండి, మా బామ్మలా కూల్ చేస్తానో చూడండి. దా చూసారా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ట్యాగ్ మర్చిపోకండి. దిస్ ఈజ్ అవర్ వర్క్ స్పేస్ మ్యామ్. వీళ్ళంతా మా ఎంప్లాయీస్ మేడం. అదిగో సూర్య కూడా కరెక్ట్ టైంకి వచ్చాడు. సూర్య మేడం ఈ ఆఫీస్లకల్లా బెస్ట్ టీమ్ లీడర్. యా గుడ్ సూర్య, నీ గురించి విన్నాను, మంచి టాలెంట్ అని. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అటు చూద్దాం రండి మేడం. చూసా మన గురించి ఏమన్నారా? కీప్ ఇట్ అప్ సూర్య అన్నారు. అర్థం కాలేదు కదా? దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆవిడ నేను కీప్ గా ఉంచుకుంటానంటుంది. నీకంత ఇబ్బంది అయితే ఆ మేనేజర్ ఉంచుకుంటాడులే. ముందు ఇంగ్లీష్ నేర్చుకుని తగలాడు ఏదో సంత. నానా సూర్య. ఆ బామ్మ అదేరా. అది ఏంటి చెప్పు. అదే మనం మొన్న ఒక గుడికి వెళ్ళాం కదా, ఆ ఆ గుళ్ళో పంతులు గారిని కలిసాము. ఆ ఆయన కాల్ చేశారా, ఈ నెలలో రేపటి నుంచి 10 రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయంట్రా. అవునా? నా కోసం రా ప్లీజ్ రా. తప్పదా? తప్పదురా, నా కోసం రా. సరే నీ ఇష్టం, మళ్ళీ చేస్తా, నాకు పని ఉంది. సరేరా బాయ్. ఈ మేనేజర్ గాని ఎలా మేనేజ్ చేయాలో. ఎన్ని రోజులు కావాలి? 10 days కావాలి సార్. 10 days? నీకు ఒక్కరోజు ఎక్కువ, 10 రోజులు అంటే కష్టం. ఇడప్ప, నేను ఏదో రోజు బట్టలు లేకుండా మిట్ట మధ్యన ఎండలో నిలబెట్టాలి. ఏదో అంటున్నావు? ఏం లేదు సార్, ఈ ఆఫీస్లో నేను కాకుండా ఇంకోరు ఎవరో పెళ్లి చేసుకోపోతున్నారని టాక్ సార్. ఆ లక్కీ పర్సన్ నేనే. మీరు లక్కీయే సార్, అమ్మాయి పాపం. నీకు 10 రోజులు లీవ్ కష్టం సూర్య. మీరు పెళ్లి చేసుకుంటున్నారంటే అమ్మాయి అదృష్టవంతురాలు సార్. నీకు 10 days లీవ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వస్తా. సూర్య ఏంటి సార్ మళ్ళీ? ఇందాకేదో అన్నావు. ఏంటి? అదే అమ్మాయి లక్కీ అదృష్టం అన్నావు కదా, మళ్ళీ ఒకసారి చెప్పొచ్చు కదా. ఇంకా సరిపోలేదు అనుకుంటా. ఏం చెప్తాను? నువ్వేదో కొనుక్కుతున్నావు. అమ్మాయి నిప్పు సార్, కానీ మీరు ఆల్రెడీ కాలిపోయి ఉన్నారు. అమ్మాయి నిప్పు, మీరు పప్పు. అర్థం కాల. అమ్మాయి మోకాల్లో ఇంకెలా అర్థం అవుద్ది? మళ్ళీ ఏదో కొనుక్కుతున్నావు నువ్వు. ఏం లేదు సార్, మీరు చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అంటున్నాను. అయ్య బాబాయ్, థ్యాంక్ యూ సూర్య, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మాయి జాగ్రత్త సార్, వస్తానే. నాకు 6 pack ఉన్న అబ్బాయే కావాలి. ఎందుకండి? మీ మొఖానికి ఫ్యామిలీ ప్యాక్ ఎక్కువ కదా. నాకు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయే కావాలండి. ఎందుకంటే పెళ్లిలో వంటలు చేస్తానుకా? నాకు డార్క్ కలర్స్ అంటే ఇష్టం. నా కాబోయే భర్త కూడా డార్క్ గా ఉండాలనుకుంటున్నాను. ఈ విషయం ముందే చెప్పంటే పొద్దున వచ్చేప్పుడు బ్లాక్ ప్యాంట్ వేసుకుని వచ్చాను కదండి. ఏంటందరూ నవ్వుతున్నారు? ఏంట్రోయ్ 10 రోజులు పెళ్లి చూపులు జరిగాయంట కదా, బయట టాక్. ఉసిని ఎంకమ్మ, అందుకు నవ్వుతున్నారా అందరూ? ఈ విషయం మీకెలా తెలుసు? ఆ మేనేజర్ గాడు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే నువ్వు లీవ్ తీసుకోవడం వాడికి ఫన్ గా అనిపించిందంట, అందుకే అందరికీ చెప్పాడు స్టేజ్ ఎక్కి. మరి ఈ సంగతి ఎలా కాదు, వెళ్ళరా. అలా చేద్దాం. తప్పేమో కదరా. నెక్స్ట్ మంత్ షాపింగ్ 20,000 అప్పుకోవాలన్నా వద్దా? తప్ప బొక్క అని చంపేసిన అడిగేవాడే లేడు. సూర్య 20,000 పక్కా కదా. పద పద. వచ్చేస్తున్నాడు. నువ్వు ఎక్సల్ చేసావు, బాగా చెప్తున్నాను. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఓవర్ చేయకు. నీకన్నా ఎవరు చేయట్లేదు ఓవర్ యాక్షన్. ఫస్ట్ నువ్వే ఎక్కువ చేసావు. నువ్వే స్టార్ట్ చేసావు ఇదంతా. నేను చేయడం ముందు నువ్వు చేసావు. ఏ ఆప్తావా? ఆపను. ఓవర్ యాక్షన్ సూర్యలే ఇదంతా. నువ్వు మధ్యలో వచ్చావంటే రేపు చేసేస్తాను. బాగోదేమోరా. అయితే నువ్వు చెయ్యి. చిచ్చి. ఎక్స్ట్రా చేసావు, బాగా చెప్తున్నాను. నువ్వు చేయడం వల్ల ఇదంతా స్టార్ట్ అయింది. ఎవరికి తెలుసు? నాకు అర్థం కాలేదు సూర్య. నీకు అర్థమైందండి, నా బొంగు పోషాను అని. ఎవడు పెళ్లి అయితే రాకపోతే ఏంటి? నువ్వు నీ తెపాలపై చేసుకుని కాలకేం కాపరం చేస్తే పుట్టినలో ఉన్నావు. కొంత మంచి ఫ్యాన్ దొరికినట్టు ఉన్నావు.
షర్ట్ వేయడం మర్చిపోయావు సూర్య. వీడికి అదేనా కూడా బొక్క ఏదో పెట్టమా వేసుకుని ఒరే సొంత దొరికితే దూడిపోతాం చెప్తావు కదా, ఇంకోసారి దూరం అనుకో కోతే పెట్టబడిపోతే అర్థమైందా? ఏదో మేనేజ్ చేసి వచ్చాయి. ఎంత పెట్టాక సిగ్గున్నోడు ఎవడు మధ్యలో దూరడు. ఏమైంది? పిచ్చి కుక్కని తిట్టినట్టు తిట్టి వెళ్ళిపోయాడు. అదా మొన్నే ఏదో వ్యాధి వచ్చిందని హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆ డాక్టర్ ని కూడా కరిచేశాడు. తగ్గిద్దంటావా? ఏమో నీ అదృష్టం. ఇదేంటి నా అదృష్టం మీద పెట్టిపోయింది. వాడేమో అదర్ తిట్టిపోయిండు. ఎందుకు తిట్టాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? వీడు నన్నే తిట్టాడు. చెప్తా వీడి పని ఇప్పుడు. సూర్య, పెళ్లి చూపులు చెడిపోయినాయంటగా. పెళ్లి కూతురు ప్రాబ్లమా? నీలోనే లోపం ఉందా? హలో డాక్టర్ గారు. డాక్టరా? అమ్మ వీడు నన్ను కరిచేస్తాడా ఏంటి? బామ్మ ఎవరే ఫోన్లో? ఎవరో రాంగ్ నెంబర్ రా. ఒకసారి ఫోన్ ఇటీ. పెళ్లి చూపులకి వెళ్ళద్దా ఇటీ? పంతులు అమ్మ బాబాయ్. మా వాడిని ఎత్తుక్కుని వచ్చే అమ్మాయి వస్తేనే పెళ్లి చేసుకుంటావు అని చెప్తున్నారా? సరే ముహూర్తాలు చూడమని చెప్పు, టైం చూసుకుని వెళ్తాలే. ఓకే. అమ్మని ఇంత ఫాస్ట్గా ఉన్నావేంటే? సర్లే టైం చూసుకుని వెళ్తాను. ఓకే బాయ్. ఏంటి? సరే అయితే ఆఫీస్కి వెళ్ళే దారిలో చూసుకుని ఓకే చేయించుకుంటాను. సరేనా? నమ్మతో ఆ డీటెయిల్స్ చెప్పు. వాళ్ళకి 2 అమ్మాయిలంట. పెద్దమ్మాయికి పెళ్లి కుదిరిందంట. నువ్వు చూడాల్సింది చిన్నమ్మాయిని. నీది కూడా కుదిరితే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేస్తారంట. నాకు అర్థమైపోయింది. వెళ్ళి చిన్నమ్మాయిని చూసుకుని పెళ్లి ఓకే చేయించుకోవాలి, అంతే కదా? అంతే. బామ్మ కళ్యాణ ప్రాప్తి రస్తు. ఓకే డన్. ఈసారి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. పంతులకు చెప్పి మంచి ముహూర్తాలు ఎప్పుడైనా కనుక్కో, కుమ్మేద్దాం. అది ఇదండి జరిగింది. సూపర్ సూర్య, లేట్ అయినా కానీ పెళ్లి సెట్ చేసుకున్నావుగా. మీకు ఒకటి న్యూస్. ఏంటి మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నారా? మీకు సాలరీ పర్లేదు కదా? టైమింగ్ బాగుంది కదా అని. మీ టైం మారిపోతే చూసుకో మరి. మీ అందరికి ఒక గుడ్ న్యూస్. మనకు కొత్త ఎండి వస్తున్నారు. ఓ సూపర్. ఎండి గారు, షీజ్ బ్రో. హాయ్ సీత. అబ్బాయి లాగానే ఉంటది కానీ అబ్బాయి కాదు, అమ్మాయి. మన సూర్య ఫ్రెండ్, మన స్టాఫ్. హాయ్ గైస్. సూపర్ రా, ఎండీని సెట్ చేసావు. హ్యాపీగా ఉండాల్సిన టైంలో అలా షాక్ అవుతావేంట్రా? అసలు పెళ్లి చూపుకి వెళ్ళదా? సూర్య, నీ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి చెప్పొచ్చు కదా, మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకు ఇంకా పెళ్లి చూపులు కాలేదు సార్. నేను అడిగింది నిన్ను కాదు. కానీ నేను మాత్రం మీకే చెప్పాను. సూర్య చెప్పొచ్చు కదా పెళ్లి చూపులు ఎలా జరిగినాయో. చెప్పండి సూర్య చెప్పొచ్చు కదా, మేడం కూడా అడుగుతున్నారు. చెప్తే చప్పుచ్చు కొట్టిద్ది. అంటే అది చాలా పెద్ద స్టోరీ. ఆఫీసర్స్ వేస్తారు నాకు అసలు నచ్చదు. మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు కానీ చెప్పకపోతే మేడం గారు చెప్తారు. కవర్స్ ఇవే. అదే మేడం, మీరు చెప్తే సూర్య గారు కాదనరని. ఓ ఓకే సూర్య చెప్పండి. తప్పదు సూర్య, చెప్పేసి. అది నా పెళ్లి చూపులు ఎలా జరిగాయంటే అక్కడ చూడండి. అదనమాట, అలా జరిగింది. వావ్, చాలా బాగుంది కదూ. ఎందుకు బాగుండదు, మీరు ఉన్నారు కదా. అదే మ్యామ్, మీరు ఇక్కడ ఉన్నారు కదా, అందుకే సూర్య బాగా చెప్పాడు. అంతే మేడం. ఎస్. ఓకే గైస్, క్యారీ ఆన్. నాకు కూడా కొంచెం వర్క్ ఉంది. ప్లెజర్ గైస్ లేటర్. నేను ఫస్ట్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను. మేడం వర్క్ చేయమని చెప్పింది, ఓవర్ చేయమని కాదు. పని చూసుకోండి. సూర్య, ఇంతకీ మేడం ఏం అనలేదేంట్రా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆవిడేం తెలుసు, కానీ ఆవిడకి మాత్రం తెలియదు కదా ఆవిడని చెప్పి. ఓ
అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ మొత్తం ఆవిడ వేరే వాళ్ళని అనుకోని. ఎస్. ఓకే, అదన్నమాట. అయినా ఇంత పెద్ద అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నీకు? బామ్మ జాగ్రత్త. ఇప్పుడేరా డాక్టర్ వచ్చి వెళ్ళాడు. ఏం లేదులేరా, చిన్న జ్వరం అంతే. వయసు అయిపోతాంది కదా, ఇవన్నీ మామూలే. ఇదంతా నా వల్లే కదా, సారీరా. బామ్మ ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు ముందు బాగా రెస్ట్ తీసుకో. నాకు తెలుసురా నిన్నెంత బాధ పెడుతున్నాను. ఇంకొద్దులే, ఈ పెళ్లి వ్యవహారాలన్నీ కొద్ది రోజులు ఆపు చేద్దాం. అయినా నువ్వేం చేస్తావులే, ఎప్పుడు జరగాలనుంటే అప్పుడు జరుగుతుంది. నేనేం బాధపడట్లేదు బామ్మ. అయినా నీకేమన్నా అయితే నన్ను ఎవరు బాగా చూసుకుంటారు అనుకుంటున్నావు? కొన్ని రోజులు ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో బామ్మ. పడుకో పడుకో. జరిగింది అది. బామ్మ హ్యాపీగా ఉండడం కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకు అర్థం కావట్లేదే. మాకు అర్థమైంది కదా. నాకు పెద్ద ఆప్షన్స్ లేవే. అయితే జాబ్ రిజైన్ చేయాలి, లేకపోతే ఆవిడ జాబ్ రాకుండా చేయాలి. చూసావరా, ఎండి అందంగా ఉంటది కదా, ఆఫీస్కి వస్తే అందరికల్లా తన మీద ఉంటాయని వాడి ప్లాన్. అవునన్నా, ఎలాగైనా వాడి పెళ్ళి ఆపేయాలి. ఆపేద్దాం. గైస్ ప్లీజ్ కమ్ టు ద కాన్ఫరెన్స్ రూమ్. పద. నాకు ప్లాన్ గుర్తొచ్చింది, ఇను. అది ఎలా ఉంది? అదిరింద్రా. చూడు సూర్య, ఈ బ్రోగాడి దెబ్బ ఎవరికైనా అబ్బా అనాల్సిందే. నువ్వు అమ్మాయిని విషయం మర్చిపోతున్నట్టున్నావు కదా. అయితే ఈ బ్రో దాని దెబ్బ ఎవరికైనా అబ్బా అనాల్సిందే. ముందు డైలాగే బాగుంది చెప్తా మీ పని కదా. నేను కూడా అదే అనుకున్నాను. నేను రైటర్ గా ట్రై చేస్తే ఎలా ఉంటది? ముందు చెప్పించే చాలు. మేం కూడా చూస్తాం. సైలెంట్ గా రా. ఈ తొక్కలో మాస్క్ లో ఏం కనపడసావట్లేదు. వచ్చాయి వస్తున్నాగా. నల్లగా తలప మెల్లగా పెద్ద కొంపే మెల్లగా ఆచి తోచి అడుగులే. ఏరా దెయ్యంలో ఉన్నానా? నువ్వు వేసుకోపోయినా అలాగే ఉంటావు. పద వెళ్ళిపోదాం పద. సరే 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 సైలెన్స్. నువ్వు అందగత్తె ఒప్పుకుంటాను. ముందు పంచోడు. ఏం వెతుకుతున్నావు అన్నా? ఈ సౌండ్ ఏంటి? కిందెవరున్నారా? ఏంట సౌండ్? సర్లే. అరే మళ్ళీ సౌండ్ వస్తుంది. ఏమైందిరా? వచ్చారా? ఎవరొస్తారులే. డోర్ తీసిందేంటి? దీనికేమైంది? అన్నా పాపం డోర్ రావట్లేదు అనుకుంటా, వీళ్ళు హెల్ప్ చేసి వస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం.
లేడీ గోస్టా? మగదయ్యాలా? ఎక్కడుండేది? కొండాపూర్. మాదాపూర్. నాది హైటెక్ సిటీ. అన్నీ పక్క పక్కనే. మీరేంటి ఇక్కడ ఈ టైంలో? అంటే మేడం అది ఇందాక ఇదేమైనా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? అందరూ ఒకటేసారి మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు చెప్పండి. అంటే మేడం పక్కనే మూవీ షూట్ జరుగుతుంది, మీ ఇల్లు పక్కనే కదా, అందుకే చూద్దామని వచ్చేసాను. ఓకే. అంటే కాస్ట్యూమ్ ఆ మూవీలో నాది దెయ్యం క్యారెక్టర్ మేడం, అలాగే వచ్చేసాను. అది అదే మేడం, బ్రో ఈ మూవీలో దెయ్యం గెటప్ ఎలా చేస్తాడా అని ఎలా చేస్తుందా అని చూద్దామని చెప్పి వెనక ఆదరి వచ్చాం. ఓకే బ్రో వెనకాల వచ్చేసాం మేడం, అంటే యాక్టింగ్ ఎలా ఉంటుందా అని. సరే వెళ్ళండి ఇక్కడి నుంచి. దొంగ సచ్చిన వాళ్ళు వచ్చేసారు కదా. ఈ బ్రో ఎక్కడికి వెళ్ళిపోయింది సడన్ గా? అయిపోయి మనం కూడా దొరికేస్తాం ఏంటి? ఎక్కడ ఎవరు లేరు కదా, జంప్ అయిపోతాం. బాబు హీరో చూసేసింది, చచ్చిపోయాను. ఏం కవర్ చేయాలి? ఒకటి మాస్క్ వేసాను కదా మేడం, ఎలా పట్టేశారు? ఇప్పుడు ఎలాంటి మాస్క్ తో ఇంకో ముగ్గురు వెళ్ళారు. ఓకే, అండర్స్టూడ్. ఏంటి నువ్వు కూడా యాక్టింగ్ పని మీదే వచ్చావా లేదా ఎవరైనా వెతుకుంటూ వచ్చావా? అబ్బే అలాంటిది లేదు మేడం. బ్రో కొండ మాదా ఎక్కడున్నారు? ఏంటి బ్రో కొండ మాదా? మేడం ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు మేడం, వదిలేండి ప్లీజ్. సరే గాని ఈ టైంలో వచ్చారు, తిన్నారా? తినేసాను మేడం, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. వెళ్ళొస్తానే, బాయ్. ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ పిలిచింది. ఇప్పుడే నీ ఫ్రెండ్ గారు దెయ్యం గెటప్ లో వచ్చాడు, ఆ విజువల్ ఇంకా నా మైండ్ లోనే ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? ఎంత భయం వేసిందో తెలుసా నాకు. మేడం మీరు భయపడ్డారా? మరి ఆ గెటప్ కి ఎవరైనా భయపడతారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నెక్స్ట్ డైలాగ్ ఏం లేదు, నేను పడుకునేదాకా ఇక్కడే ఉండు. తప్పదా? ఏం సూర్య పెళ్ళెప్పుడు? మీ పెళ్ళి నాకేం తెలుసు మేడం. నా పెళ్లి కాదు, నీ పెళ్లి. నా పెళ్ళా? మార్నింగ్ ఆఫీస్ లో చెప్పావు కదా నీకు పెళ్లి చూపులు జరిగాయని, పెళ్ళెప్పుడా అని. ఆ కథలో ఉన్నది మీరేం తెలుస్తున్న పరిస్థితి ఏంటో. ఏంటి? అమ్మాయి ఓకే అందే, వాళ్ళ పేరెంట్స్ అడిగి చెప్తానందే. సో ఇంకా ఇంకేం లేదంతే. సరే అవన్నీ పక్కన పెట్టు, నాకు బాగా నిద్ర వచ్చేలాగా ఓ మంచి కథ చెప్పు సూర్య. ఊరుకోండి మేడం, నా దగ్గర కథలే ఉంటాయి. ఏ చిన్నప్పుడు మీ అమ్మగారిని కథలు చెప్పలేదా? అంటే నేనేమైనా తప్పుగా అడిగాను సూర్య? లేదు మేడం, నాకు తెలిసిన దగ్గర నుంచి అమ్మ నాన్న అన్ని మా బామ్మే. సరే మీ బామ్మ చెప్పిన కథలే చెప్పైతే. అయినా నేను కథలు చెప్పమన్నాను, కారణాలు కాదు. చెప్పు సూర్య. హాయ్ సూర్య. పిలిచిందో మ్యాటర్ తెలిసిపోయింది ఏంటి? హాయ్ మేడం. ఏంటి వర్క్ ఎలా నడుస్తుంది? బానే నడుస్తుంది మేడం. ఇంకేంటి ప్లాన్స్? ఒక ప్లాన్ ఫెయిల్ అయింది, ఇంకో ప్లాన్ వేయాలి. ఏంటి? ఏముంటాయి మేడం మా ప్లాన్స్? వర్క్ బాగా చేయాలి, అదే మా ప్లాన్. అది సరే, నిన్న మీరందరూ మా ఇంటికి ఎందుకు వచ్చారు అసలు? చెప్పాను కదా మేడం, సినిమా షూటింగ్ అని. నమ్మేమంటావా? నమ్మేయండి మేడం. ఏంటి ఇప్పటికిప్పుడు అడిగితే కష్టం అంటున్నాను. ఏంటో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు. ఏం మాట్లాడాలో తెలియక. సరే వెళ్ళు. సరే మేడం. సూర్య నీతో పాటు తిరుగుతూ ఉంటుందే బ్రో, తన అవుట్ఫిట్స్ తను కొంచెం తేడాగా ఉంటాయి. ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉందా? అదంతా పెద్ద స్టోరీ మేడం, మనం ఫ్రీగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సరే వెళ్ళేస్తాను. అయ్యి బాబోయ్. హలో
ఎవరు? అవన్నీ నీకు అనవసరం. నీ ఫోన్ చెక్ చేసుకో. అయినా సూర్య ఆ, వాడ్ ఫొటోస్ సెండ్ చేస్తే మనం ఎందుకు రా భయపడాలి? ఏ, నేను భయపడుతున్నాను ఫోటోలు పంపినందుకు కాదు. మనం అక్కడికి ఎందుకు వెళ్ళామో ఆడికి తెలిసేమని భయపడుతున్నాను. ఆడి బొంద ఆడేం చేస్తాడులే. అయినా వాడికి నిజం తెలుసుంటే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు? ఆ, అది నిజమే. ఆ సోదిలే, చూద్దాం ఏం పీకుతాడు. పద. నువ్వు వెళ్ళు, నేను ఇది కంప్లీట్ చేసుకొని వస్తాను. నీ సిగరెట్. పంతులు గారు, ఈ నెలలో మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి. అలాగేనమ్మా. ఈ నెల 22, 23. పంతులు వచ్చాడంటే ఏదో పెద్ద. అలాగే 26, 27. ఏంటే బామ్మ, ఏమన్నా పూజలు ప్లాన్ చేస్తున్నావా? లేదు నాన్న, అమ్మాయి నీకు ఓకే చెప్పేసింది కదా, అందుకని వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్దామని మంచి ముహూర్తం చూసి చెప్పమంటున్నాను. పంతులు ఇప్పుడు అంత తొందర ఉందే, ముందా లోకే చెప్పని తర్వాత చూద్దాం గాని. అది కాదురా. అది కాదు ఇది కాదు. పంతులు గారు మీరు ఇటు రండి. రండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ సంబంధం తీసుకుని వెళ్ళిపోండి చెప్తాను. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నమస్కారం. వెళ్ళిపోయారు. ఇప్పుడు బామ్మను మేనేజ్ చేయాలి. బామ్మ ఇప్పుడు ఎన్ని కాదే, ఆ లోకే చెప్పని వాళ్ళు ఎప్పుడు ఓకే చెప్తే అప్పుడు వెళ్ళిపోదాం, సరేనా? సరే, నువ్వెట్లా చెప్తే అట్లాగే. రా తిందాం దా. సూర్య, నేను నీకు విషయం చెప్పాలి. నేను కూడా మీకు ఒకటి చెప్పాలి. సరే, ఫస్ట్ నువ్వే చెప్పు. లేదు, లేడీస్ ఫస్ట్, మీరే చెప్పండి. సూర్య, ఓకే చెప్పేస్తాను, కానీ చెప్పిన తర్వాత మీరు ఎలా అయినా రియాక్ట్ అవ్వండి, కానీ నా జాబ్ లోంచి మాత్రం తీయకండి మేడం. జాబ్ లో నుంచి తీసేసి అంత పెద్ద తప్పేం చేసావు నువ్వు? ముందు మీరు ప్రామిస్ చేయండి, చెప్తాను. సరే, నువ్వు అన్నట్టే చేస్తాను. ప్రామిస్ చెప్పు. నిజంగా? నిజంగానే. మేడం మాట ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. మేడం సారీ మేడం, మీకు నాకు పెళ్లి చూపులు అయ్యాయి, మీరు నా కాబోయే వైఫ్ అని చెప్పి ఆఫీస్ వాళ్ళకి మా బామ్కి అబద్ధం చెప్పేశాను. అంటే కావాలన్నా చేయలేదు, సిచ్యువేషన్ వల్ల అలా చెప్పాల్సి వచ్చింది. ఇదిగో మాట ఇచ్చారు ఉద్యోగం నుంచి తీనని చెప్పి తప్పారనుకోండి, మీకు ఆడపిల్లలు పడతారు. అంటే ఆడపిల్లలు పడితే మంచిదే అనుకోండి, ఆ తర్వాత విషయం ఏంటి, ఏమంటారు? మీరు నవ్వుతున్నారంటే మీకు ఖచ్చితంగా నా మీద కోపం లేదనమాట. ఓకే సూర్య, నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేద్దాం, ఏమంటావు? ఊరుకోండి మేడం, మీరు మీ కొళ్ళు జోకులను. నేను చెప్పిన అబద్ధం నిజం చేయాలంటే మీరు ఓకే. మీరు నన్ను ఓకే చెప్పారు మేడం నాకు. రేయ్ సూర్య లేరా. ఇది కళ, దీనమ్మ జీవితం. ఈ కలగోలేంట్రా నీకు? అయినా మీరేంట్రా, నేనేమన్నా పానీపూరి బండెట్టానా? చుట్టూ మూగారు, వెళ్ళి పని చేసుకుని వెళ్ళండి. యా, వర్కింగ్ ఆన్ ఇట్. yes మేడం రమ్మన్నారు. I'll call you later. Sit. హాయ్ సూర్య, అది లాస్ట్ ఇయర్ మన కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అండ్ ఆ ప్రాజెక్ట్ వల్లే మన కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది. ఈ ఇయర్ కూడా మనకి ఆ ప్రాజెక్ట్ బేస్ మీద ఒక కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది. సో మీరు ఇది ఒకసారి చూడండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సూర్య. చిన్నప్పుడు కూడా మా అమ్మ కథలు వింటూ పడుకునేదాన్ని. నిన్న కూడా నేను అలాగే పడుకుండిపోయాను. నీకు ఇబ్బంది అయి ఉంటే ఐమ్ వెరీ సారీ. అయ్యో పర్లేదు మేడం. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి మేడం, మా బామ్మతో టైం స్పెండ్ చేయడమే. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే నేను బెంగళూరు నా స్టడీస్ కంప్లీట్ చేసి వచ్చాను. ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఈ వీకెండ్ నీకు ఇబ్బంది లేకపోతే నన్ను బయటికి తీసుకెళ్తావా? అది నీకు ఓకే అయితేనే. పర్లేదు మేడం, వెళ్దాం. ఓకే డన్. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ మ్యామ్. ఏరా నైట్ మీకు అక్కడ ఏం పని? మాది కూడా సేమ్ క్వశ్చన్. మేము మేడంని కలవడానికి వెళ్ళాం. మేము అంతే. సరే అయితే నేను మేడం దగ్గరికి వెళ్ళి మీరు వచ్చిన దొంగతనానికని చెప్పేస్తా. మేము కూడా అదే చెప్తాం. మీరేం చెప్తారు? నువ్వు చెప్పింది మేము చెప్తాం. అయినా మీరు చెప్తే మేడం ఎందుకు నమ్ముతుంది? మాకు తెలుసు. ఏం తెలుసు? లాగ్ అవుతుంది, ఒక నిర్ణయానికి వద్దాం. సరే అయితే మనకేం గుర్తులేదు, మనం అక్కడికి వెళ్ళలేదు, ఏం జరగలేదు అన్నట్టే ఉందాం. డీల్ ఓకే. సూర్య, మేడం నీకు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చిందంట కదా,
ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పక్క కంపెనీకి ఎలా వెళ్ళాయి? పక్క కంపెనీకి వెళ్ళడం ఏంటి? హీరో చూసింది చాలు, మేడం ఇంకొంచేపట్లో వస్తుంది, ఆమెకి ఏం సమాధానం చెప్తావో ప్రిపేర్ అయ్యండు. దొరికాడు నీడు, తప్పకి జాబ్ పోద్ది. సారీ మ్యామ్, సారీ లేట్ వచ్చాడు. సారీ వచ్చాడు. అయిపోయాడు. ఏమైంది మేడం, మన కంపెనీలోని ప్రెస్టీజియస్ ప్రాజెక్టు పక్క కంపెనీకి ఎలా వెళ్ళింది మేడం? ఆ ప్రాజెక్ట్ డీల్ చేస్తుంది ఎవరు? తనే కదా. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తన సిస్టమ్ నుంచే బయటకు వెళ్ళింది. ఎలా వెళ్ళింది ఒకసారి కనుక్కోండి మేడం. సూర్య మీరు చెప్పండి. బ్రో నీకు ముందే చెప్పి నేను జాతర కూడా చెప్పి కొంచెం కూడా బుద్ధలేదు. ఈ మొదలు అన్నారు కానీ ఈ మాత పక్కన ఎందుకు అలాగే అర్థం కట్టేది అసలు పని లేదు. అసలు మొత్తం చూస్తున్నాను ఈ వన్ మేడం ఎంతో కష్టపడి మనకి ప్రాజెక్ట్ అప్పచెప్పితే మనం ఏం చేసాం? చాలా తప్పిది, చాలా తప్పు చేసాం. దీనికి బదులుగా నేను ఏం చేస్తానంటే ఏం చేస్తావు? ఒక 2 days లీవ్ తీసుకుంటాను. నువ్వు జాగ్రత్త. వాడు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే. నేను కూడా 2 days లీవ్ తీసుకుంటున్నా. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? చేయొచ్చుగా అది. అరే ఇంత జరిగినా మేడం నేను ఒక్క మాట కూడా అనలేదేంటి? ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వెళ్ళిపోయిందని తెలిసినా నీకు అసలు టెన్షనే లేదేంట్రా? ఎవరడిగినా ఇదే కొత్త ప్రాజెక్ట్ అని చెప్పండి. అదేంటి మేడం, కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడే చెప్పచ్చు కదా. లేదు సూర్య, ఈ మధ్య ఆఫీస్లో నీ మీద కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఇంకెవడా మేనేజర్ కూడా ఉంటాడు. ఏంటి? మీరు కంటిన్యూ చేయండి మేడం. ప్రాజెక్ట్ ఇంకో 2 daysలో రాబోతుంది, లేదా ఇంకొంచెం లేట్ కూడా అవ్వచ్చు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. వేరే కంపెనీ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. సో ఎవరికి తెలియకుండా చేస్తేనే బెటర్. మేడం నాకు ఆల్రెడీ చెప్పిందిరా, నేనే లైట్ తీసుకున్నాను. అసలు ఈ ప్రాజెక్ట్ వేరే కంపెనీకి ఎలా వెళ్ళిందో అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎవరు చేసి ఉంటారంటావు? ఆ మేనేజర్ కూడా చేశాడంటావా? నాకు కూడా మాతకుండా ఉంటారా? ఆడక నువ్వు వెళ్ళి వస్తాను. సూర్య చూసావా, ఎవరు కావాలనే ఇలా చేస్తున్నారు. అవును మేడం. మేడం సీసీటీవీ చెక్ చేస్తే తెలిసిపోద్ది కదా ఎవరో. నేను సెక్యూరిటీని అడిగాను సూర్య, కానీ అది పని చేయట్లేదు, రిపేర్లో ఉందని చెప్పారు. అబ్బా సరేలేండి మేడం, కొత్త ప్రాజెక్ట్ గురించి ఎలాగే ఎవరికి తెలీదు. ఇంకొకటి, ఇది వేరే కంపెనీకి వెళ్తే వాళ్ళకి ఇది ఓల్డ్ ప్రాజెక్టు అని తెలిసిపోద్ది కదా. సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది సూర్య. సర్లే, ఏదైతేనే మన మంచిగా జరిగింది. ఓకే మేడం, ఉంటాను. సూర్య రేపు మనం బయటికి వెళ్తున్నాం కదా. యా దట్స్ రైట్. పోరి ఏముంది రా? అవునన్నా చిర్రాక్ ఉంది. గుంట మంచి పొంగు మీద ఉంది. వాళ్ళు నన్ను కమెంట్ చేస్తున్నారు సూర్య. మనకెందుకు, మనం వెళ్ళిపోదాం పదండి. సూర్య దండుపల్లి బ్యాచ్లో ఉన్నారు. అమ్మాయి కోసం ఎమోషన్లో వచ్చేసాం. తేడొత్తి పగిలిపోద్ది నాకు. ఏం చేద్దాం, ఎరగొట్టేస్తాను. అయ్యి బాబాయ్, లైటర్ ఉందా అన్న? లేదు. అమ్మో, నా దగ్గర కూడా లేదు, వెళ్ళొస్తాను. ఎడిగిపోతున్నావు? ఏదో అమ్మాయింది కదా అని ఎమోషన్లో వచ్చేసాను, ఏమనుకోకండి, వెళ్ళొస్తానే. కొడదామని వచ్చావు కదరా. మీకు అలా అనిపిస్తుందా? కళ్ళద్దల వల్ల ఉంటుంది. ఒక మ్యాటర్ చెప్తానన్న, అక్కడ ఉందే ఆ అమ్మాయి ఒక పెద్ద కంపెనీకి ఎండి అన్న. ఆ అమ్మాయి తలుచుకుంటే మీతో పాటు నేను కూడా జైల్లో ఉంటా అన్న. ఎందుకంటే నేను కూడా మీలాగా ఒక చిన్న తప్పు చేశాను కాబట్టి. మీరు ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడనే. ఏం చేస్తాను? అసలు ఏం జరిగిందంటే, మీ నెంబర్ చెప్పండి అన్న. ఓకే అన్న, మీకు డబ్బులు ఎలాగొస్తాయన్నా? మీకు శాలరీయా లేకపోతే డైలీ వేజెస్? తీస్తే వస్తాయి. అవును రో తమ్ముడు, వేసేస్తున్నా. నెంబర్ ఇచ్చావుగా, వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో యాడ్ చేయమంటావా? ఓకే, ఈసారి నువ్వు కూడా వచ్చాయి. అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాను అన్న.
బిల్డప్ వేసేస్తున్నా అన్న. అమ్మ చూస్తున్నా మామూలు కూడా చెప్తున్నాను. అది చంపేస్తా. ఏంటి చిత్త కొట్టేశావా? ఎరగొట్టేసాను, ఉనికి పేరు చూడు. వావ్ సూపర్ హీరో. అవును ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకున్నావు? అది పిల్లలు చూస్తుంటే రాత్రి చచ్చిపోయి ఉన్నారు. టీ డబ్బులకి ఒక 20 రూపాయలు జీపే చేశాను. సూపర్ హీరో, ఇరుక్కుమ్మేశావు. అక్కడ జరిగింది వెళ్తే నువ్వు నన్ను గుమ్మేస్తావు. నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఇదే. నాకు కూడా. అబ్బో నీ నీలి కళ్ళల్లోన ఆవాలు కురులల్లోన నా మనసే చిక్కుకున్నదే. నిను వీడి ఓ క్షణమైన నువ్వు లేని జగమైన నాకెందుకొద్దంటానే. నా చూపుల బాణాన్ని నీ వైపుకు సంధిస్తున్నా, నా గుప్పెడు ప్రాణాన్ని నీ ఊహల్లో బంధిస్తున్నా. నా నేనంటూ లేని నీ లోకల్లోనే ఉన్నా, నా చుట్టూ లోకల్లో మొత్తంగా నువ్వేగా. సరే 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 సరేనంటూ సరాసరి సీతాకోకలాగా చుట్టావే నా హృదయాన్ని. మరి 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 ఇంత ముద్దస్తుంటే ఏం చేయమంటావే, చెప్పేయవే ఈ పసివాణి. బామ్మ. అయినా కళ్ళల్లో కాపురం చేస్తే కరువు తీరరా అయ్యా, పెళ్లి చేసుకుంటే తీరుతుంది. ఇది కళ, నిజమైతే ఎంత బాగుంటుందో. ఏంటి ఆ పెళ్లి చేసుకుంటా అంటున్నానులే. ఇప్పటికి 100 సార్లు చెప్పావు. ఆయన మంచి రసవత్తమైన సీన్లు ఎంట్రీ అవసరమా? రాకపోతే పిల్లలు కూడా కనేసేటోడివి. ఏదో జరిగేది కదా. ఏంటి? ఏం లేదులే, వెళ్దాం పద. ఒరేయ్ సూర్య, బామ్మ నాకు చెప్పకుండా ఏదో దాచావు కదా. ఏం లేదే. ఉందొకటి. నీకు తెలియకుండా నేను ఉప్మా తినేశాను. అది కాదు. అది కాదా? మరి ఇంకేం లేదే. నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు? అదేరా, నీ కాబోయే పెళ్ళాం ఆఫీస్లోనే నువ్వు ఉద్యోగం చేస్తున్నావంట కదా. అవునా? సరే ఉంటా. ఏంట్రా ఏదో డీప్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏహే చెప్పరా, నాకపోతే ఇంకెవడు చెప్తావు? సరే చెప్తాను విను. మన ఎండిని చంపేసి ఆ మటర్ నిమిత్తం వేద్దాం అనుకుంటున్నాను. సరిపోద్దా? నువ్వు నీ గోల. ఆవిడేమో ఇంటికి వచ్చేస్తానంటుంది, బామ్మ ఆఫీస్ మందే అంటుంది. నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో. నువ్వేంట్రా సడన్ గా అల్లరి నరేష్ కామెడీ నుంచి యాక్షన్ చూపిస్తున్నావు? అలా ఉంది నా సిచ్యువేషన్. అది సరే గానీ అదేదో యాప్ ఉంటుందంట కదా వాయిస్ మార్చి మాట్లాడేది. ఆ వాయిస్ మార్చి మేడం అని భయపెట్టేద్దాం. ఇదేనా యాప్? అదే. తాడపడి తేల్చేస్తాను. హలో హలో. ఈ దెబ్బతో మేడం రిజైన్ పక్కా. మేడం ఫోన్ చేస్తున్నారేంటి? తెలిసిపోయిందంటావా? అరే నా ఫ్యామిలీ మొత్తం నా మీద ఆధారపడి ఉందిరా. ప్లీజ్ రా, నా పేరు చెప్పకరా. నువ్వు ఎక్కడ నాన్సింగ్ లో బిహేవ్ చేయకు. ఫోన్ ఎత్తే ఫస్ట్. ఎత్తు. హలో. ఓకే మ్యామ్, వస్తాను. క్యాబిన్కి రమ్మంటుంది ఏంటి? తగలాడు. మాటి మాటికి టార్చర్ అంట. మేడం రమ్మన్నారు. సూర్య ప్లీజ్ సెట్. ఎవడో ఏదో సూర్య కాల్ చేసి భయపెట్టాడు. భయపడ్డారా మేడం? ఏంటి? ఎవరు మేడం భయపెట్టింది? నెంబర్ చెప్పండి, ఎరగొట్టేద్దాం.
వాడు చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు. ఫేక్ యాప్ ద్వారా కాల్ చేశాడు. నంబర్ తెలియదు కదా, కనిపెట్టలేను అనుకుంటున్నాడేమో. చాలా మేధావనుకుంటా మేడం. వాడు ఎంత మేధావి అయినా నేనేంటో చూపిస్తా. వాడి పాపను వాడే పోతాడు. వదిలేండి మేడం, ఎందుకు చెప్పండి. ఏంటి వదిలేసేది? నాకు కాల్ చేసి ఆఫీస్ నుంచి రిజైన్ చేయమంటాడా? ఏమనుకుంటున్నాడు వాడు? వాడు ఇంకొకసారి కాల్ చేస్తాడు కదా, అప్పుడు చూపిస్తా నేనేంటో. అమ్మో, మీ గురించి తెలుసుకోవడం ఎందుకు చేస్తాను చెప్పండి. ఏంటి? మీరు స్ట్రాంగ్ ఉన్నాడు మేడం, ఆయన ఎరగొట్టేద్దాం. అమ్మ జీవితం చంపేస్తుందేమో. అన్నా, వీళ్ళిద్దరూ ఇంత డీప్ గా ఆలోచిస్తున్నారంటే ఏదో ప్లాన్ వేస్తున్నారన్నా. నాకు కూడా అదే డౌట్. అమ్మా అదే నాన్న, మన పక్కింట్లో పార్వతి ఉంది కదా, ఆమె కడుపుతోటి ఉంది కదా, వాళ్ళ ఆయన అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాడంట. నేను ఈ రాత్రికి ఆమెకి తోడుగా ఉండటానికి వెళ్తున్నా. వంట చేశాను, నువ్వు వచ్చి తినేసి పడుకో. సరే. ఏమైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి, పక్కనే ఉంటాను కదా, వచ్చేస్తానే. ఓకేనా? సరే సరే, ఉంటా. ఏంట్రా, ఏమైంది? పక్కింటి ఆవిడ ప్రెగ్నెంట్ అంట, బామ్మ తోడు పడుకోవాలంట, నన్ను తినేసి పడుకోమంది. అయితే ఇదే మంచి ఛాన్స్ కదరా, నైట్ పార్టీ చేసుకుందాం. నువ్వు నీ పార్టీ గోల ఇక్కడ టెన్షన్ సత్తా ఉంటే ఎదవ గోల. అదేరా ఎప్పుడు నీతో వచ్చే ప్రాబ్లం. ఎలాగో ఎండిని భయపెట్టేసావు, ఇంకేంటి ప్రాబ్లం? ఏంటి భయపెట్టేది? అక్కడ అపరిచితుల సినిమాలో రామల్ని రియాక్ట్ అవ్వట్లేదు, అపరిచితుల్లో రియాక్ట్ అవుతుంది. భయపెట్టానంట, భయపెట్టాను. అయినా ఏంట్రా నువ్వు, భయపడకపోతే వదిలేస్తామా చెప్పు? డోస్ కొంచెం పెంచాల్సిందే. ఏంటి డోస్ పెంచేది? అక్కడ ఉన్నది ఎండి పాప. అయితే ఇంకో ఆప్షన్ ఉందిరా. చెప్పి తగలాడు. నువ్వు ఇప్పుడు ఏదైతే అబద్ధం చెప్పావో దాన్నే నిజం చెయ్యి. ఇక్కడ ఏమన్నా రాసిందేమో చూడు, సంథింగ్. ఉన్న అబద్ధాన్ని ఎలా చెప్పాలో తెలియక సత్తా ఉంటే నిజం చేయాలంట. నేను చెప్పాల్సింది చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. ఎన్ని పెళ్లి చూపులకు వెళ్ళాను, ఒకే ఒక్కటి వెళ్ళకుండా అబద్ధమాడాను. ఇప్పుడు మనసుకు అనిపిస్తుంది, ఆ అబద్ధం నిజమైతే ఎంత బాగున్నా అని. ఏమైనా దేవుడు చాలా గొప్పోడు, వద్దన్నప్పుడు ఇస్తాడు, కావాలన్నప్పుడు మాత్రం దూరం చేసేస్తాడు. నువ్వు సూపర్ అయ్యా. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు, వీళ్ళు మేడంని ఏదో చేస్తున్నారా. సేమ్ డౌట్. ఆగు, వీళ్ళకి అనుకుని వస్తా. ఎక్కడికి రా? అడిగేసొద్దామనన్నా. ఎవడ్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? కూర్చో, తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు. ఏదైతే అది అయింది. ఇంకోసారి కాల్ చేసి డోస్ కొంచెం పెంచు, దెబ్బ కట్టేటో తేలిపోవాలి. తప్పదా? ఏంట్రా గ్యాప్ లో సాంగ్ వేసేసుకున్నావా? సాంగా? మన దగ్గర అంత బడ్జెట్ లేదులే, కానీ ఈ ఫీల్ చాలా బాగుందిరా. ఈ క్షణం నేను హ్యాపీ. సరే అయితే బామ్మకు కాల్ చేసి రమ్మను. బామ్మ ఎందుకు? ఎలానో ఏదో అబద్ధం చెప్పావు కదా. అవును. బామ్మ దాన్ని నిజం చేస్తుంది. హలో, నేను చెప్పింది ఈ క్షణం బాగుందని చెప్పి, పెళ్లి గురించి కాదు. ఆయన అదంతా అయ్యే పనులు కాదులే. నీకు కొంచెం కుళ్ళు కదే, నేను హ్యాపీ కూడా నీకు అసలు ఇష్టం లేదు కదా. అక్కడ ఎండి, ఇక్కడ పెళ్లి కాని చిన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సూర్య. కష్టం గాని ఇంకోసారి కాల్ చేసి చంపేసి. అంతే అంటావా? అంతే. తప్పదా? తప్పదు.
సరే ఏం చేద్దాం రా బాబు, చేద్దాం వద్దా అన్నీ మనకే. చేస్తాను. హలో, ఎవరు? ఎవరా? నీ మొగుడు. నాకింకా పెళ్లి కాలేదే. అవునా? ఆయన నిన్నెవరు చేసుకుంటారా? ఏదో మొఖం నువ్వును. ఎవర్రా నువ్వు? మర్యాదగా మాట్లాడకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకోవే చుంచు మొఖం. చుంచు ముఖమా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నేను చుంచు అయితే నువ్వు పెద్ద కంచు. నేను కంచైతే పెద్ద మంచా. మంచా? నేను ఎప్పుడు వినలేదే. నేనేం లేదు, ఫ్లోలో వందంటాం అని పట్టించుకుంటావేంటి? మంచి తిట్లు ఇనూరుకోవాలి. వాట్ అంటే వంకాయ ముఖం దానా? అసలు ఎవడ్రా నువ్వు? నేను చెప్పనా? ఎందుకు చెప్పావు? నా ఇష్టం, నీకు చెప్పేదేంటి? మర్యాదగా మాట్లాడు మిస్టర్. మర్యాదగా మాట్లాడాలా? నేను మాట్లాడను. మేడం మేడం మేడం, బ్రో మేడం. అరే అరే, ఏంట్రా మేడం ఇప్పుడొచ్చింది? ఓర్ని, ఏదో ఎండి వచ్చి చూసినట్టు అలా షాక్లో ఉండిపోయారేంట్రా? నీ సేతురాజు, నీ స్మోకేసేస్తాను, నుంచోండి. హే బ్రో, మందు చాలా ఫాస్ట్, అక్కడికి వెళ్ళిపోయావా? అరే నేను అనుకున్న మేడం తీసుకెళ్ళిపోతున్నాడు రా. బ్రో, నేను చూస్తుంటే మేడం అని చూస్తున్నట్టే ఉంది తెలుసా? మేడంని. ఒక్క నిమిషం, దేవుడా, మేడం మాత్రం కాకూడదు, ఇది కాలవ్వాలి, నిజం అవ్వకూడదు. రే, అక్కడ ఉన్నది మేడమేనా? కళ్ళు దొబ్బాయా? మేడమేరా. ఒరే, ఆ మాధవపురం ఎక్కడా? అన్న బాగా తెలివైనడన్న, మేడంని చూడంగానే జంప్. అసలు ఏం చేస్తున్నారు మీరు? అంటే మేడం, ఇప్పుడు మనం తప్పు చేస్తే దేవుడి గుడికి వెళ్ళి చేసినప్పుడు గుంజీలు తెస్తాం కదా, ఇది కూడా అలాంటిదే మేడం. ఇక్కడ మీరు దేవత, మేము భక్తులు, గుంజీలు తీయండిరా. సాయిరామ్, కోఆపరేట్ చేస్తలేదు. అమ్మా తల్లి, క్షమించమ్మా, ఇంకోసారి మళ్ళీ చేయము. అసలు తాగింది బాగా ఎక్కువైంది మీకు. అసలు మీతో మాట్లాడమే వేస్ట్. ఏ మేడం, రే, మనం చేసిన తప్పుకి ఆవిడ బాధపడుతుందేంట్రా? నిజం తెలీదేమోరా. అసలు మన ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారంట? హలో మేడం, చెప్పండి. సూర్య ఎక్కడున్నాడు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. మేమందరం ఇక్కడ పార్టీ మూడ్లో ఉన్నాం మేడం. అవునా, ఎక్కడున్నారు? ఫోన్ ఎందుకు, మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయండి, మీకు లొకేషన్ పంపిస్తాను. ఓకే. చెప్తా. ఇప్పుడు దాని గురించి ఎందుకు, ముందు మేడం దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని రా. మేడం దగ్గరికి వెళ్ళి. ఏమైందో? అమ్మయ్యా. మేడం మేడం, అయ్యి పరిగెత్తలేకపోతున్నాను. మేడం 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 మేడం, అయ్యి మేడం, ఏమైంది మేడం?
ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? సరే ఒక ఫ్రెండ్వే కదా, నా బాధ చెప్పుకుందామని కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంటి దాకా వచ్చాను నువ్వు బిజీ ఉన్నావేమో అని. ఇక్కడేమో సార్ ఫుల్ డిచ్లో ఉన్నారు. అయినా నీతో మాట్లాడే టైం వేస్ట్. మేడం మేడం సారీ మేడం, అంటే బామ్మ ఇంట్లో లేదు, అందుకే చిన్న పార్టీ పెట్టుకున్నాం. సరే మేడం, ఇంతకీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది చెప్దామని ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బిజీ ఉన్నావేమని ఇంటి దాకా వచ్చాను, నువ్వేమో. మేడం మేడం మన గురించి కదా, సారీ మేడం, ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు. మీ మీద వద్దులేండి, బాగోదు. మీరు ఇక్కడ ఉండండి, నేను బండి అట్టుకొస్తాను. మేడం అడగాలి, అదే మా ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు? నువ్వెప్పుడు వచ్చావురా? అవును, మేడంకి మన ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు? అది బ్రోగడి క్రెడిటేరా. గిఫ్ట్ ఏమన్నా కావాలా? గిఫ్ట్ రే 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 అలా తిట్టకరా. నన్ను వదిలేసి ఇల్లు పడిపోయారు. ఒక్క పూట ఇంట్లో లేకపోతే ఇల్లంతా క్లబ్బులా మార్చేశారు. బామ్మ కాఫీ లైటా స్ట్రాంగా నానా? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? రోజు ఇచ్చేదే కదా. తమరు ఈ రోజు కొత్తగా కనపడుతుంటేను. ఏంటి కొత్త? గుడ్ మార్నింగ్ బామ్మ. ఏంటే చీపురు పట్టుకున్నావు? క్లీనింగ్ ప్రోగ్రామా? ఈ చెత్త అంతా తుడిసేద్దామని, శుభ్రం చేద్దామని. బడవకానా ఏంటో తెగ చేస్తుంది. మళ్ళీ ఎత్తినట్టు ఆఫీస్కి ఎందుకు వెళ్తాం? గొడవ ఒకటి. వద్దులే. హ్యాపీ బర్త్డే సీత.
నా బర్త్డే అని నీకెలా తెలుసు? లాస్ట్ టైం మీ ఇన్స్టాలో బర్త్డే ఫోటో చూసాను మేడం, ఈ రోజే ఉంది. సో అందుకే ఈ అరేంజ్మెంట్ అన్నీ చేయడానికి ఇంత టైం అయింది, అందుకే మీకు కాల్ లిఫ్ట్ చేయలేదు. సారీ మేడం. నేను కూడా నా బర్త్డే అని చెప్దామనే కాల్ చేశాను సూర్య, నువ్వేమో ఎత్తలేదు. అవును, మా ఇంటి కీస్ ఎక్కడున్నాయో నీకెలా తెలుసు? బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు ఒక బొక్కల నెలకే ఇంకో ఎల గురించి తెలుస్తుంది మేడం. పోలీసు చాలా చండాలంగా ఉండొచ్చు, కీ అయితే దొరికింది కదా, వెళ్దాం పదండి. మొన్నటి నుంచి చూస్తున్నాను, ఏంటిది? అది పూజ జరిగింది, పంతు తీస్తే చంపేస్తానన్నాడు, అందుకే అలా ఉంచానమాట. యు వెరీ ఫనీ సూర్య. అన్నా చెప్పరా? ఎలా ఉన్నావు అన్నా? బాలేనరా కొండ. ఏమైపోయావు అన్నా, ఇప్పుడు వస్తావు? హెల్త్ బాలేదురా కొండ, ఇంకో 10 days పట్టొచ్చు. ఓ 10 days పట్టుద్దా? ఏంట్రా ఆఫీస్ విశేషాలు? ఏముందన్నా, తెలిసిందేగా. నాకు ఇందాక నుంచి డౌట్ కొట్టేస్తుందన్నా. ఏంటో అది? అది మనం ఎందుకో సూర్య పెళ్ళి ఇంకా స్ట్రాంగ్ అయ్యేటట్టు చేస్తున్నాం, డౌట్ కొట్టేస్తుందన్నా. అరే కొండ, ఇప్పుడు మనం ప్లాన్ చేసినా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా. సో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో కనుక్కుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా. ఏమంటావు? నువ్వు ఆ పనిలో ఉండు. అవునన్నా, అవును, నువ్వు సూపర్ అన్నా. సరే మరి, తగ్గాక వస్తా. సరే అన్న, తొందరగా వచ్చి. ఏంట్రా ఏదో డీప్ గా ఆలోచిస్తున్నా? ఎబ్బే అదేం లేదు సూర్య, ఇప్పుడే మాదా అన్నతో ఫోన్ మాట్లాడా. అదే మాదా అన్నాడు నీకు మేడంకి ఎలా సెట్ అయిందా అని. లేదు నేనన్నాను సూర్యకి ఏం తక్కువ, సూర్య నెంబర్ 1 అని చెప్పా. అది నువ్వు చెప్పావా? నాకు డౌటే. సర్లే కానీ ఇంతకీ మాధవపూర్ ఎక్కడ? ఇద్దరు జాంజిగిరి కదా. అదే పాపం ఒంట్లో బాగాలేదంట, ఆఫీస్కి లీవ్ పెట్టాడు. రే సూర్య, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటి? మన మేనేజర్ ఉన్నాడు కదా, ఈవినింగ్ మీటింగ్ లో నిన్న సిస్టర్ దగ్గర ఇరికిద్దామని ఫిక్స్ అయిపోయాడు రా. ఇంతకు తెగించాడు అనమాట. ఆడి సంగతి తర్వాత చూద్దాంలే, దాని వచ్చి కూర్చో. మేడం నాకు డౌట్. మీరు ఆగండి సార్, మీకు ఎప్పుడు డౌట్లే. డౌట్లు కాకుండా ఇంకేమన్నా అడగండి. సూర్య గారు, మేడం చెప్పింది ఏంటో మీకు అర్థమైందా? అసలు మేడం ఏ ప్రాజెక్ట్ గురించి చెప్తుందో తెలుసా? అలా వచ్చా? అసలు మన సినిమా ఆడేద్దామా? మనకున్న సినిమా నా జైలుకి ఎక్కడ ఉంటుందిలే, ఆడేద్దాం. సరే అయితే వినండి, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలుసు. తెలిసిన తర్వాత ఇంకేం చెప్తాం? బాయ్. సూర్య. సరే మళ్ళీ అడుగుతున్నాను, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలీదు. తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతాం? బాయ్. సూర్య. సరే అయితే మళ్ళీ అడుగుతున్నాను, బాగా ఆలోచించండి. ఈసారి అడగమన్నా అడగను. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలుసు. ఇది మేడం ఆన్సర్ అంటే. ఇలా ఉండాలి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి. వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా వచ్చి తెలుసుకోండి. ఈరోజు తప్పించుకున్నావురా, ఏదో ఒక రోజు దొరుకుతావు కదా, అప్పుడు చెప్తా. రోజు ఈ పంచాయతీ అంటే. అరే ఈ రోజు అంటే మేనేజ్ చేసావు, రోజు ఏం చేస్తావురా? అదే నాకు అర్థం కావట్లేదు, దీనికి సొల్యూషన్ ఎతకాలి. పరిష్కారం అంటే రోజు ఇలా భయపడే బదులు అసలు ఎండీని ఆఫీస్ నుంచి పంపించేస్తే పోయేది కదరా. సూపర్ ఐడియా చెప్పావు. అయితే ప్లాన్ చేసి నువ్వే పంపించేసేయ్. అదే మరి, ప్లాన్ చేయడమే నా పని, మిగతాదంతా నువ్వే చూసుకోవాలి. ఆవిడ భయపడ్డాక నానా కష్టాలు పడ్డాం, నువ్వు ఆఫీస్ నుంచి పంపించేయాలంటావు. అయ్యే పని అంటావా? నీకెంతసేపురా? అది కరెక్టే అనుకో. సర్లే, దానికో పెద్ద ప్లానే కావాలి. ఏంటో ఏదో ఒకరు. ఈవిడ ఒక బోర్డు స్కూల్లో ప్రిన్సిపల్ లాగా ప్రతిదాని క్యాబిన్ రమ్మంటుంది, వెళ్ళొస్తాను.
మేడం పిలిచారు? హా సూర్య, చెప్పండి మేడం. లాస్ట్ టైం నన్ను అక్కడ రాంగ్ కాల్ చేసి ఆడుకున్నాడని చెప్పాను కదా, బట్ డీటెయిల్స్ వచ్చాయి. ఊరు కూడా మేడం జోకులు వేస్తున్నారు. అది ఫేక్ యాప్, డీటెయిల్స్ ఎలా వస్తాయి? ఇదంతా నీకెలా తెలుసు? అవును, నాకెలా తెలుసు? తెలీదు, నాకు అసలు తెలీదు. ఏంటి? అదే ఆ డీటెయిల్స్ ఎవరని అడుగుతున్నాను. ఇంకా పూర్తిగా తెలీదు. నేమ్ మాత్రం బాలమురళి అని ఉంది. కనుక్కుంటా, ఎవరో డెఫినెట్ గా నేనే కనుక్కుంటా. ఓ బాలమురళియా? మనం కాదులే. ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను కనుక్కుంటాను. సరే, డీటెయిల్స్ పంపిస్తాను నేను నీకు. మంచిది. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? కొంప తీసి ప్లాన్ ఏమైనా వేసావా ఏంటి? అవన్నీ కాదు, మేడం క్యాబిన్ పిలిచింది కదా, మన ఫేక్ యాప్ నుంచి కాల్ చేసాం కదా, మేడం డీటెయిల్స్ దొరికేసని చెప్పింది. చాలా భయపడి సచ్చా. డీటెయిల్సా? మరి ఇంత హ్యాపీగా ఉన్నావేంట్రా? పూర్తిగాను డీటెయిల్స్ చేసిన తర్వాత మనం కాదని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అమ్మయ్యా, మరి ఎవరెవరా డీటెయిల్స్? ఎవరో బాలమురళి అని చెప్పిందిరా. ఆ డీటెయిల్స్ కనుక్కోవాలి మనం. బాలమురళియా? యా. ఆయన నువ్వేంటే సైలెంట్ అయిపోయావు? నీ పేరు బాలమురళి కాదుగా. నా పూర్తి పేరు బాలమురళిరా, ముద్దుగా బ్రో అని పెట్టుకున్నా. ఈవిడొకతి చూస్తానికి 10th క్లాస్ పిల్లలా ఉంటది, కానీ మాటి మాటి క్యాబిన్ పిచ్చి బెదిరిస్తుంది. మేడం. హా సూర్య. మేడం రమ్మన్నారు. నేను మీకు ఇచ్చిన పని అయిందా లేదా కనుక్కుందామని. అదే, ఇవి కంప్లీట్ చేసేస్తాను, అయిపోద్ది. నేను అడిగింది ప్రాజెక్ట్ గురించి కాదు. మరి? ఓ అదే, అది కూడా అయిపోద్ది మేడం, నో ప్రాబ్లం. ఏంటి? అదే మీరు చెప్పింది కంప్లీట్ అయిపోద్ది అంటున్నాను. అదే ఆ పని ఏంటని అడుగుతున్నా. మీరు చెప్పిందే మేడం. సూర్య, అర్థమైంది, నాకు అర్థం కాలేదు, మీరే చెప్పండి. నాకు రాంగ్ కాల్ చేసిన డీటెయిల్స్ కనుక్కోమన్నాను. అది అయిందా లేదా, ఆ పని ఎంత వరకు వచ్చిందని అడుగుతున్నా. యా మేడం, ఆ పనిలోనే ఉన్నాను, డీటెయిల్స్ ఈవినింగ్ వచ్చేస్తాయి. ఓకే. రే ఇవన్నీ కాదా మేడం, నీ టాపిక్ నుంచి వేరే టాపిక్ డైవర్ట్ చేయాలి. అరే డైవర్ట్ చేయాలంటే ముందు కొత్త ప్రాబ్లం ని క్రియేట్ చేయాలి. అయినా నువ్వు సూపర్ రా సూర్య. ఇంతకీ ప్లాన్ ఏంటి? చెప్తే ఇక్కడే ఉండు. వీళ్ళేదో చేస్తున్నారు, అన్నకి ఫోన్ చేద్దాం. హలో అన్నా. చెప్పరాకుండా. ఇప్పుడు ఎలా ఉందన్నా? ఇప్పుడు బానే ఉందిరా. అన్నా నువ్వు లేవు కదన్నా ఇక్కడ, వీళ్ళేదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారన్నా. నేను లేకపోవడం వల్ల బతికిపోయారు, వచ్చాక చెప్తా. మరి ఇప్పుడు ఎలా అన్నా? ముందు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో కనుక్కో, వచ్చాక చూద్దాం. సరే అన్న, అలాగే తొందరగా వచ్చి నువ్వు. సరే ఫోన్ పెట్టా. మామూలుగా ఉండదు మనతో. ఇటు అమ్మో. ఎత్తనం. ఏంట్రా అన్నిసార్లు ఫోన్ వస్తుంది? బామ్మ చేసిందా? అవును. మరి లిఫ్ట్ చేయి, ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి అనుకుంటా. ఆవిడకి ఇంపార్టెంట్ మ్యాటరే, కానీ నాకే షాకింగ్ మ్యాటర్ అవుద్ది, ఎత్తను. ఊరుకోరా, ఎప్పుడు అలానే జరుగుతుందా ఏంటి? మాట్లాడు, పర్లేదు. అంతే అంటావా? ఫస్ట్ లిఫ్ట్ చేయి. ఈ బ్రో చెప్పిందంటే షాకింగ్ న్యూస్ కాకుండా ఖచ్చితంగా హ్యాపీ న్యూసే అయి ఉంటది. బామ్మ ఏంటో చెప్పు. అదేరా, రేపు మంచి రోజు కదా. నువ్వు మంచి రోజు అన్నావంటే ఖచ్చితంగా నాకు మూడిన రోజే, ఏంటో చెప్పు. అదే నీ కాబోయే మావున్నాడు కదా. ఎవడికి తెలుసు ఉన్నాడో పోయాడో? అదేంట్రా కాబోయే మామను పట్టుకుని అంత మాట అంటావు? అదే మామంటాడు, ఎక్కడికి పోతాడు? సూర్య, అదే మామగారు ఉంటారు, చెప్పు. మీ మాంగారికి కాల్ చేసి రేపు మంచి రోజు అంట కదా, నేను మీ మాంగారికి ఫోన్ చేసి కోడల పిల్ల నువ్వు గుడికెళ్తారు అని చెప్పాను. చెప్తే ఆయన ఓకే చెప్పారు. వాళ్ళేమో బయట ఉన్నారంట, ఏదో పని మీద వెళ్ళారంట. కోడల పిల్ల ఇక్కడే ఉందంట, కాల్ చేసి చెప్తామన్నారయ్యా. ఈ టైంలో గుళ్ళు అన్ని అవసరం ఏంటే? పెళ్ళాక రోజు వెళ్ళొచ్చు కదా. అది కాదు నానా, నేను కోడల పిల్లను ఫోటోలో తప్ప బయట చూడలేదు, నువ్వు చూడనివ్వలేదు. నేను కూడా గుడికొస్తాను, ముగ్గురం కలిసి గుడికి వెళ్దామే. గట్టిగానే ప్లాన్ వేసావు, బాగుంది స్కెచ్. మరి నువ్వెలాగూ పరిచయం చేయలేదు,
ఆఫీస్ కి తీసుకెళ్ళవు. నాకు చూడాలని ఉంటుంది కదా నాన్న. బాగుంది ప్లాన్, చాలా బాగుంది. బాయ్ నాన్న. బాయ్ బామ్మ. ఒక్క నిమిషం ఉండు. ఏంటమ్మా గుడ్ న్యూసా? గుడ్డు పగిలే న్యూస్. ఆయన ఫోన్ ఎత్తకపోతే నీకెందుకు? నీకెందుకు అడుగుతున్నాను నేను. అంటే సూర్య, అది బామ్ మీద ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి చేస్తుంది అనుకున్నా. అబ్బో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నా కాబోయే వైఫ్ ని గుడికి తీసుకెళ్లాలంట. ఇంకేంటి, మంచి న్యూసే కదా. కాబోయే వైఫ్ ని తీసుకెళ్ళు, తప్పేంటి? తప్పేంటా? నా కాబోయే వైఫ్ ఎవరమ్మా ఇప్పుడు? ఇంకెవరు, మన ఎండి. ఎండి? చెప్పు చెప్పు చెప్పు. ఆపరా, ఇప్పుడు నా గురించి కాదు, ముందు ఎండిని రేపు గుడికి ఎలా తీసుకెళ్లాలో అది ఆలోచించు. మేడం. సూర్య చెప్పు. ఏం చెప్పాలి? ఏదో చెప్పాలి అన్నావు. ఏదో చెప్పాలి కదా. ఏంటిది? మీరు రేపు నాతో గుడికి రావాలి. నేనా? ఎందుకు? అవును, మీరు నాతో గుడికి ఎందుకు వస్తారు? రారు కదా. నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఏం సూర్య, ఏమైంది? అంటే మేడం, మీ వాళ్ళే ఫోన్ అనుకుంటా. అవును, నీకెలా తెలుసు? మేడం, మీరు నమ్ముతానంటే మీకు నిజం చెప్తాను. ఏంటా నిజం? వినండి. ఇందాకే మా బామ్మ నాకు ఫోన్ చేసింది. మా బామ్మకి నాకు ఫుల్ గొడవలు. అయితే చెప్పేది పూర్తిగానండి. ఈరోజు చాలా దరిద్రమైన రోజు అంట. ఇంట్లోతో ఫోన్లో మాట్లాడితే ఫుల్ గొడవలు అవుతాయంట. ఏంటి, నిజమా? చెప్పాను, మీరు నమ్మరని చెప్పి. కావాలంటే ఫోన్ లిఫ్ట్ చేసుకోండి. మీ వాళ్ళతో గొడవలు అయితే నా పూజ కాదు, ముందే చెప్తున్నాను. అమ్మో వద్దులే, ఇవాళ కాకపోతే రేపు మాట్లాడొచ్చు. చూసారా, కన్విన్స్ అయ్యారు. నా పని అయిపోయింది. ఏంటి, ఇది చెప్దామని వచ్చావా? అంతే కదా మరి, అంతకుమించి ఏముంటది. నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళి చేసుకోవాలి. బాయ్. ఓకే, ముందే చెప్తున్నాను, ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయకండి, మెసేజ్ చేస్తే చూడకండి. ఈరోజు చాలా దరిద్రమైన రోజు అంట. తర్వాత నీ ఇష్టం. నిమ్మ కవర్ చేయలేక చచ్చిపోతున్నాను యథవసంతా. ఈ టెన్షన్కి జుట్టు ఊడిపోతుంది. ఏంట్రా, రేపు ఏ టెంపుల్ కి తీసుకెళ్తున్నావు? ఇంకోసారి మంచి చెడు అన్నావు అనుకో, జోడించి కొడతాను. నువ్వు చేసిన పనికి మేనేజర్లకు సస్తున్నాను. ఆప్తావా? ఇప్పుడు ఫోన్ వచ్చింది కాబట్టే కదా మనకు విషయం తెలిసింది. లేదంటే కాల్ డైరెక్ట్ గా ఎండీకి వెళ్ళేది. అప్పుడు దొరికిపోయే వాళ్ళం. అది కరెక్టేలే. సరే సారీ, పని చూసుకో. ఏంటి కాల్ చేసావు? ఏంటి మేడం, గుర్తున్నామా? ఎలా ఉన్నారు? ఎందుకు కాల్ చేసావు చెప్పు. అదే కొత్త ప్రాజెక్ట్ మీద చాలా వర్క్ చేస్తున్నారంట కదా. అది ఎంత వర్క్ చేసినా ప్రాజెక్ట్ మాత్రం మాకే వస్తుంది. మేం కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు నీకెవరు చెప్పారు? మీ ఆఫీస్ నుంచే ఒకడు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ చెప్పాడు. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మీకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ గురించి సూర్య ఒక్కడికే చెప్పానే, తనెందుకు ఇలా చేశాడు? సూర్య, మేడం కహా వెంట్? అభి ఓకే గయా సార్. ఓ, నువ్వు లోపలదా? ఒక్క నిమిషం. ఆడు రోకే గయ్యా అన్నాడు అంటే ఏంటి? ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అని. ఎస్. ఇంతకీ ఏం చేసావురా? అంగపారు. హలో. హలో. నేను చెప్పింది చేస్తే నీకు ప్రాజెక్ట్ గురించి చెప్తా. ఎవరు నువ్వు? నేనెందుకు చేయాలి? చెప్పేది పూర్తిగాను. లాస్ట్లో ఉన్న మీ కంపెనీ పైకి రావాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. నేనెవరైతే నీకెందుకు, అది అనవసరం. చెప్పింది చేస్తానంటే డీల్, లేదంటే నీ ఇష్టం. డీల్ ఓకే. ఏం చేయాలి? వినైతే ఓకే. ఓకే, డీల్. డీల్. అలా భయపెట్టేశాం. ఆడి గట్టిగానే భయపెట్టాడేమో. ఇక మేడం ఆఫీస్ నుంచి అవుట్, మనం హ్యాపీగా ఉండొచ్చు. సూర్య, పార్టీరా. ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు మాత్రం సింక్ లో ఉంటావు. వెళ్దాం పదా.
వారిని పార్టీ పెట్టింది డాన్స్ చేయడానికి, నువ్వేంటి సైలెంట్ ఉండిపోయావు? ఎంజాయ్ చెయ్యి. వరే కొండ, మంచి మసాలా సాంగ్ కూడా పెట్టు. పెట్టు పెట్టు, చెయ్యి వేసి చెయ్యి. దా తమ్మేసుకోతుందా రే. ఒక్క నిమిషం నువ్వు సూపరే. అర్రే నీ బుగ్గలు భలే మెయింటైన్ చేస్తున్నావే అమ్మాయిలాగా. ఓ సారీ, నువ్వు అమ్మాయివే కదా, కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఒక నిమిషం, సిగరెట్ స్మోక్. నాకు నీకు ఏటో అమ్మాయిలో సిగ్గుపడిపోతున్నావు. ఓ మళ్ళీ దాల్లో కాలేశాను. నువ్వు అమ్మాయివే కదా, అడ్జస్ట్ చేసుకో. సిగరెట్ ఏడుంది? చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు. ఏ బ్రో, ఏమే నేను పడిపోతానని పట్టుకెళ్తే నువ్వేటి నాకంటే ముందే వచ్చేసావు. ఊరికేనా సూర్య? ఏంటి సూర్య అని ఒకటే లాగు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. చూస్తాను. హే బ్రో, సూపర్ హీరోలా ఉన్నావే. ఎక్కడా నువ్వే, ఇక్కడ నువ్వే. ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూడు. చూస్తాను. నాగేటి కళ్ళు ఏవిడనా? ఏవిడే ఆ దేవుడు నా మీద పగబట్టాడు అనుకుంటా. ఆవిడనా? మరి ఇంకెవరు? మళ్ళీ చూస్తాం. అంత కోపంగా ఉందేంటి బ్రో? అయ్యో అంత కోపంగా వస్తుందేంటి? చచ్చిపోయిన పో. సరే స్టార్ట్ చేద్దాం. ఒకటి మేడం, ఒక్క నిమిషం మేడం. చిన్న సెట్మెంట్ మేడం. వీడు నాన్ సింక్ లో ఉన్నాడు. వీడు సూర్య. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎందుకు ఇచ్చావు? ఏ ప్రాజెక్ట్ మేడం? కోపం తెప్పించకు. నిన్ను నమ్మి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇస్తే నువ్వు ఎందుకు ఇలా చేసావు? మేడం అది ప్రాజెక్టు డీటెయిల్స్ నేను నిన్ను గుడ్డిగా నమ్మాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మేడం మేడం మేడంకి తెలియదు అనుకుంటారా? జరిగిందేదో జరిగిపోయింది. మేడంకి వెళ్ళి నిజం చెప్పేసి. సార్ మేడం వచ్చారు. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే సార్. రే సూర్య, మా జీవితాలు మొత్తం నీదయ్యారా. నా జీవితం నా చేతుల్లో లేదు. ఆవిడకి ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే మధ్యలో మీరు ఒకళ్ళ ఉండే. వెళ్ళేసి వస్తానుండు. మేడం రావచ్చా? నో, నాకు చాలా వర్క్ ఉంది. మేడం ఒకసారి చెప్పేది వినండి ప్లీజ్. చెప్పాను కదా చాలా వర్క్ ఉందని. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మేడం ఇదంతా నేను ఎవరి కోసం చేశాను అనుకుంటున్నారు? మీకోసం చేశాను, మన కంపెనీ కోసం చేశాను. ఏంటి కంపెనీ కోసమా? కంపెనీ కోసం ఎవరైనా వెళ్ళి డీటెయిల్స్ ఇస్తారా? ఆడు కాల్ చేసి డీటెయిల్స్ ఇచ్చారన్నాడు కానీ డీటెయిల్స్ తెలిసిపోయి అనలేదుగా. తేడా ఏంటో? ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. పక్క కంపెనీ వాళ్ళు మనం ఎప్పుడు పడిపోతామా అని వెయిట్ చేస్తారని చెప్పారు. అందుకని కాల్ చేసి పాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ కాకుండా. నమ్మొచ్చా? కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. హలో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సూర్య, నువ్వు చెప్పింది నిజమే కానీ లేదు గిని లేదు మేడం. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఇప్పుడు సారీ చెప్పడాలు, కాలు పట్టుకోవడం లాంటివి చేయకండి. నాకు ఇలాంటివి నచ్చవు. బాయ్. సూర్య. అమ్మ తినమ్మ, రాత్రి ముద్దెట్టుకున్నా, దాని గురించి అడుగుద్దేమో, చచ్చిపోతాను. చెప్పండి మేడం. మరి నేను రాత్రి చేసిన దానికి ఏమంటావు? రాత్రి నేనేం చేయలేదు మేడం. అబ్బచ్చా, ఏం చేయలేదా? అర్థమైంది మేడం. అంటే కొంచెం ఎక్కువ తాగేశాను, నా తప్పే. ఐ కెన్ అండర్స్టాండ్, ఐఎమ్ సారీ. కానీ నాకంటే ఎక్కువ అప్పుడు పేదలు తాగేసింది మేడం. దాన్ని తీసుకొస్తాను. ఉండండి సూర్య. దాన్ని తీసుకొస్తాను మేడం. సూర్య.
కాస్ట్లీ మందు, వెయిట్ చేయండి. అయ్యి బాబాయ్, కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. ఏమైందిరా? లోపల మేడం పిలిచిందే. అది జరిగింది. సూర్య, ఇవన్నీ చూస్తుంటే మేడం నీకు పడిపోయిందేమో అని డౌట్గా ఉందిరా. నేను హ్యాపీగా ఉన్నా, నీకు ఇష్టం లేదు కదా? అది కాదురా, నైట్ నువ్వు ముద్దు పెట్టినా ఏమనలేదు. మన ఎండీని పంపించడానికి నాన్న ప్రయత్నాలు చేసినా అన్నీ ఫెయిల్ అయి దొరికిపోతానే ఉన్నాం. అయినా ఏం అనలేదంటే... హలో, నాకున్నావు చాలు, నువ్వు కొత్త పెట్టకు, మూసుకుని పని చూసుకో. అది కాదురా, పెళ్ళెలాగో అబద్ధం ఆడావు కదా, అది నిజమయ్యేలా ఉందని నా డౌట్ రా. ఏంటి పెళ్ళి అబద్ధమా? ఎవరు చెప్పారు? అది చెప్పింది దాని పెళ్లి గురించి. నువ్వు పని చూసుకో. ఏంట్రా, మీకు అందరికి స్పెషల్గా చెప్పాలా? కూర్చోండి. ఒక నాశనం అయిపోతున్నాడంటే పనులు ఆపేసి మరి కూర్చొని చూస్తారు ఈ ప్రపంచం అంతా. ఎదవసంత ఎదవకోవాలి. నిజమేరా? నిజమేంటి? నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. నేను దొరికిపోతే నువ్వు కూడా నాతో పాటు సర్దుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకో. అది నిజమే అనుకో. రే, కొత్త ప్రాజెక్ట్ ఈ రోజే అనౌన్స్మెంట్ అనుకుంటా. గాడిది గుడ్డు, మేడం అలా నాకు ఇచ్చేసింది. ఇంకేంటి అనౌన్స్మెంట్? తొక్క మందే ప్రాజెక్ట్. సో గైస్, ఇప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ అరుణ్ హ్యాండిల్ చేస్తాడు. థ్యాంక్ యూ ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. మీరు పెట్టిన డెడ్ లైన్స్లో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. షూర్. ఏమైందే? ఆ కొత్త టీఎల్గడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదే కొత్త ప్రాజెక్ట్ ఉంది కదా, వేరే కంపెనీకి అమ్మేశాడు. మనం తిడుతున్నారు ఎందుకు చంపేయకుండా? ఎందుకు మేడం తెలుసా? ఏమోరా, మేడం అయితే ఇంకా రాలేదు. వచ్చాక ఎలాగైనా తెలిసిపోతుంది. మేడం నేను చెప్తాలే కానీ మేడం వచ్చేలేపు ఆ నజ్జన్కి ఇక్కడి నుంచి పంపించండి. ఓ హాయ్ సూర్య, సారీ, థ్యాంక్ యూ, ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పేది ఉందా? ఉంది మేడం. ఏంటది? అదే న్యూ ప్రాజెక్ట్. అరుణ్ చూసుకుంటున్నాడు కదా? చూసుకోలేదు, అమ్ముకున్నాడు. ఎంతకి? మనం ఎంతగా అనుకున్నామో అంతకి. నైస్. మీరేం చెప్పారు అదే జరిగింది మేడం. మేడం ఈరోజు పార్టీ. ఓకే. ఈరోజు నైట్ అయితే ఫుల్ హంగామా. ఓకే అని చెప్పాను. ఈరోజు ఓకే అని చెప్పానా? ఈరోజు కాకపోతే రేపు పెట్టుకుందాం. ఓకే, డన్. అమ్మయ్యా మేడం, ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంది మేడం. అబ్బో, ఫోన్ లిఫ్ట్ చేయండి సూర్య, ఎందుకు కట్ చేస్తున్నారు? అబ్బే మా బామ్మే, నేను ఇంటికెళ్ళి మాట్లాడతాను, పర్లేదు. అన్నిసార్లు కాల్ చేస్తున్నారు సూర్య. తప్పదా? తప్పదు. బామ్మ చెప్పు. నీకో గుడ్ న్యూస్. అది నాకై ఉండదులే, నువ్వు చెప్పు.
కోడల పిల్ల ఉంది కదా, ఆ పక్కనే ఉంది. ఆ ఉంది. ఆ పిల్ల ఫోన్ చేసి నిన్ను రేపు కలవమంది. ఇప్పుడే కాల్ చేసిందా? ఇప్పుడు కాల్ చేసి నిన్ను కలవమంది రోయ్. సూర్య, ఏంట్రా బయట కూర్చున్నావు? రే సూర్య, ఏమైంది? చాలా పెద్ద తప్పు చేశానే. ఏమైందిరా? మనం ఒక తప్పు చేస్తాం తెలిసినా కూడా చేస్తున్నాం అంటే మనం కూడా తప్పుగానే మిగిలిపోతాం అని అర్థమైంది. ఇంతకీ ఏమైందో చెప్పు. బామ్మ, నీకొచ్చింది రాంగ్ కాల్ అనుకుంటా, ఒకసారి చెక్ చేయవా? రాంగు కాలేం కాదురా, కోడల పిల్లే. నాకు బాగా గుర్తు, నీకు ఫోటోలో చూపించాను కదా, ఆ పిల్లేరా. ఒక్క నిమిషం. నువ్వు పంపిన ఫోటోలో 2 అమ్మాయిలు ఉన్నారు, అందులో ఎవరని చెప్పావు? ఇప్పుడు నీకెందుకు వచ్చిందిరా డౌట్? ముందు చెప్పు బామ్మ. అదేరా, నీకు ఫోటోలో పంపించిన దాంట్లో ఎడం పక్కనుంది చూడు, ఆ పిల్లే. కొంచెం బాగా చూసి చెప్పవా? బాగా చూసే చెప్తున్నాను, ఎడం పక్కన ఉన్న పిల్లే. సరే ఉంటాను. అంటే బామ్మ చెప్పింది లెఫ్ట్ సైడ్ అమ్మాయి గురించి, నేను చూసింది రైట్ సైడ్ అమ్మాయిని. ఆఫీసు వాళ్ళకేమో ఎండి నా వైఫ్ అని ఫిక్స్ చేస్తాను, నేను చూడాల్సిందేమో ఎండి చెల్లిని. ఏంటో నా కర్మ. ఇప్పుడు ఎండికి విషయం తెలిస్తే అది జరిగింది. రే, ఇంతకీ నువ్వు చెప్పింది నిజంగా నిజమేనా లేక నా నాట పట్టిస్తున్నావా? ఫస్ట్లో నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఇదంతా కల కాదు, నిజమని చెప్పి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేం లేదు, మేడం దగ్గర తప్పు ఒప్పుకొని కాల్ పట్టుకోవడమే, లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చోవడమే. మరి ఎండికి మీ ఇల్లు కూడా తెలుసు కదరా. అలా అయితే ఆ దేవుడు నాకు ఆప్షన్ కూడా ఇవ్వలేదన్నమాట. సో ఉన్న ఒక ఆప్షన్ని జాగ్రత్తగా వాడుకోవడమే. ఇప్పుడు ఎండి చెల్లి నీ కాబోయే వైఫ్, తను ఫోన్ చేసి రమ్మందంటే సో సో మరి ఇంకా భయం ఎందుకురా? పెళ్ళి ఎలాగో ఆ అమ్మాయికి నువ్వు ఓకే కదా, మన ఎండికి మనం చేసిన వేషాలు ఎలాగో తెలీదు, మరి భయం ఎందుకు? లేదే, ఆల్రెడీ చాలా తప్పులు చేస్తాను, ఇంకోసారి తప్పు చేసి ఆవిడ పెళ్లి చేసుకోలేను, ఎలాగో తెలియాల్సిందే కదా. మరి బామ్మ గురించి ఆలోచించావా? ఇప్పుడు ఆ అమ్మాయికి నిజం చెప్పక మా అక్కని ఇంత మోసం చేసావా అని ఆ అమ్మాయి వెళ్ళిపోతే నా కర్మ ఇంత అనుకుని వదిలేస్తాను. ఇక బామ్మంటావా, ఏదో ఒకటి చెప్తాను, తనే అర్థం చేసుకుంటుంది. అది కాదురా. ప్లీజే వదిలేసే, ఈ ఒక్క విషయం మాత్రం నన్ను చూసుకొని. మీరు ఎవరి ఇబ్బంది పడ్డం నాకు అసలు ఇష్టం లేదు. ఉంటాను, వదిలేసే. మే కమిన్ మేడం? యా సూర్య, సిట్. హాయ్ మేడం. అది మీకు అమ్మ నాన్న చెల్లి చెల్లి అంటే గుర్తొచ్చింది. మీ సిస్టరు? మా సిస్టరే, చెప్పండి. అదే మీ సిస్టర్ అంటున్నాను. సూర్య, అదే మేడం, మీ సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది కదా, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి మీ సిస్టర్కి ముందే మ్యారేజ్ చేశారు కదా. మీ సిస్టర్ త్యాగమూర్తి మేడం. అసలు ఏం మాట్లాడుతున్నావు సూర్య? అవును, ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. పోనీ మీరే చెప్పండి. సారీ, మీరెందుకు చెప్తారు? నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. బాయ్ మేడం, వెళ్ళొస్తానే. ఓకే. కానీ మేడం, సిస్టర్ మరి తనకింకా అవ్వలేదు, ఈ మధ్య ఒక సంబంధం ఓకే అయింది. మరి తన కాబోయేవాడిని మీరు చూసారా? ఇంకా లేదు. అమ్మయ్య, సగం బతికిపోయా. ఏం లేదు, ఇప్పుడు ఒకవేళ తన కాబోయేవాడు తన మోసం చేస్తే కాళ్ళు విరిచి స్టేషన్ లో కూర్చోబెడతా. అమ్మా, కాళికా మాతలుగా అనమాట. కరెక్ట్, ఏసేయాలంతే, వేసి కాళ్ళు చేతులు పొయ్యిలో పెట్టేయాలి. కాళికా మాత కూడా అంతే, నా 2 కాళ్ళు పోయినట్టు. వాట్? అదే, ఒకవేళ చేసిన తప్పు తను ఒప్పుకుంటే? తప్పు చేయడం ఎందుకు, ఒప్పుకోవడం ఎందుకు? కరెక్ట్, ఎందుకు ఒప్పుకోవాలి? ఏసేయాలంతే. బాయ్ మేడం, బతుకుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ మేడం. మరి ఇంకొకటి చెప్తున్నాను, డోంట్ టేక్ డెసిషన్స్ ఇన్ హార్ష్ మేనర్, ప్లీజ్ ట్రై టు డిలీట్ ఇన్ స్మూత్ వే. ఓకే, వస్తాను మేడం. అప్పుడప్పుడు కొంచెం నవ్వుతుండండి ఎలాంటి వాటికి. ఏంటన్నా సూర్య, ఒక్కడవే కూర్చుని ఆలోచిస్తున్నావు? భోజనానికి కూడా రాలేదు? ఆకలిగా లేదు బామ్మ.
కొంచెం పాలు తీసుకొచ్చేస్తాను. పర్లేదు బామ్మ, నువ్వు కూర్చునుండు. ఏంట్రా ఎప్పుడు ఇలా చూడలేదు, ఏమైంది? బామ్మ, మీ రోజులో తప్పు చేస్తే ఏం చేసేవారే? ఏంట్రా ఏంటి పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చెప్పు బామ్మ. మా రోజుల్లో తప్పైతే చేసేవాళ్ళు కాదు. ఒకవేళ తప్పు చేసినా మోసం చేసినా ఆ దేవుడే చూసుకుంటాడని వదిలేసేవాళ్ళు, ఆయనే శిక్షిస్తాడని. నిజమా? అదే ఇప్పుడైతే కోర్టులని, కేసులని, లాయర్లని ఇలాంటివన్నీ ఉన్నాయి. అప్పుడైతే దేవుడే కోర్టు, దేవుడే లాయర్ అన్నింటికి. ఏంటి అందరూ సీరియస్గా ఉన్నారు? సూర్య, ఏం చేసావు? నీకు అసలు అర్థమవుతుందా? మేడం, నేనేం చేశాను మేడం? ఏం చేసావా? ఆఫీస్లో అందరికి ఏం చెప్పి తిరుగుతున్నావు? లేదు, అది లేదు మేడం. వీళ్ళకి నేను నీ స్వార్థం కోసం పక్కన వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా? లేదు మేడం, సారీ మేడం. సారీ చెప్తే అయిపోతుందా సూర్య? నువ్వు నేను 3 years నుంచి రిలేషన్లో ఉన్నామా? నువ్వేం చేసినా నేనేమన్నా? అది మేడం, నేను వీళ్ళకి అలా చెప్పలేదు మేడం. మీకు నాకు పెళ్లి ఫిక్స్ అని చెప్పాను అంతే. వాట్? నిన్ను నమ్మాను చూడు. దోలు తీరిందా? ఏంట్రా? ఏసేస్తా ఏసేస్తా. ఏంట్రా నువ్వు? ఏంట్రా? ఏసేస్తా. ఒరేయ్ సూర్య, ఏరా? అయ్య బాబాయ్, ఇదంతా కళ. ఫస్ట్ టైం కలవడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెళ్తానా? ఆ దేవుడే కాపాడాలి నన్ను. ఏంటో బలిచ్చే ముందు పూజ చేస్తున్నట్టుంది. క్షేమంగా అయితే వెళ్తాను. లాభంగా వస్తాను లేదో తెలీదు. లాభంగా వస్తా అంటున్నాను. బ్లెస్ మీ బామ్మ. కళ్యాణ ప్రాప్తి రస్తు. ఆ ప్రాప్తి రస్తు. ఓకే. ఈ బామ్మ సెంటిమెంట్లు ఒకటి. నేను చేసేది తెలిస్తే బొట్టు కాదు మెట్టుకేసి కొడుతుంది. అయిపోయి ఈవిడేంటి ఇక్కడ జంప్ పిలిచిందేంటి? ఏదో మేనేజ్ చేయాలి. మేడం, మీరేంటి ఇక్కడ? ఓ సారీ, నేను రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటాను. వస్తాను. సూర్య ఆగు, కూర్చో. బాబు కూర్చోమంటుందండి. ఏం తీసుకుంటావు? కాఫీ, కూల్ డ్రింక్స్? వాటర్ తీసుకుంటాను మేడం. మేడం, మీరేంటి ఇక్కడ? ఈ కెఫే నీదా? కాదు. మరి ఇక్కడ ఉంటే ఏమవుతుంది? అంటే ఒక్కళ్ళే వచ్చారేంటా అని. అయితే అంటే సూర్య, నేను చెప్పేది పూర్తిగా విను. ఎటు పారిపోకు. అంటే ఐ లవ్ యూ సూర్య. జోక్స్. ఇది ఏప్రిల్ కూడా కాదు మేడం. సరే, నేను ఫూల్ అయ్యాను, ఒప్పుకుంటాను. సూర్య, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదేంట్రా బాబు, చెల్లితో మాట్లాడుతాను తక్క పెళ్లి చేసుకోమంటుంది. లేదు మేడం, మీ చెల్లి ఫీల్ అవుతుంది. నేను పెళ్లి చేసుకుంటే మా చెల్లెందుకు ఫీల్ అవుతుంది? అయినా తనకి ఆల్రెడీ పెళ్లి సెట్ అయింది. మేడం,
మీరు మీ చెల్లి కాబోయే హస్బెండ్ని చూడలేదు కదూ? లేదు, డైరెక్ట్ గా చూద్దాం అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ చూస్తారు. అవునా? ఎప్పుడు? ఎక్కడ? అది నేను హాయ్. ఇదే మా చెల్లి. చెప్పు సూర్య. ఇది కళ నిజమా? నాకు అర్థమైంది మేడం, ఇది కళే, ఇది ఖచ్చితంగా కళే. సూర్య లే, రే సూర్య, కళ కంద చాలా లేరా బాబు. రే సూర్య. మేడం ఇది ఖచ్చితంగా కళే, నిజమే, ఛాన్సే లేదు. కావాలంటే చూడండి, నేను కళ్ళు మూసుకుంటాను, కళ్ళు తెరుస్తాను, మొత్తం అంతా మాయం. చూడండి. బా అమ్మ, నీకు దండం పెడతాను లేపే. ఫస్ట్ టైం కళ చాలా భయంకరంగా ఉంది. ఇంకెప్పుడు కళ్ళ కన్ను, ప్రామిస్. ఓకే, నేను కళ్ళు తెరుతున్నాను, మొత్తం అంతా మటాష్ అయిపోవాలి. తెరుతున్నాను ఏంటి? 1 2 3. నాకు తెలిసింది కళ అని చెప్పి. అమ్మో చాలా భయం వేస్తుంది. వెళ్ళిపోదాం. క్యూట్ ఫెలో, కళ్ళలో బిల్లు కట్టరా ఉన్న, అర్థమైందా? వెళ్ళు. ఒక్క నిమిషం. కళ అయితే ఇంట్లో ఉండాలి, లేకపోతే ఆఫీస్లో ఉండాలి. నీతో ఉన్నానేంటి? సరే వెళ్ళు, ఏదో అట్లా. వెళ్ళండి, మళ్ళీ కళ్ళలోకి వచ్చారు. నిజమే అంటావా? ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. బాయ్ బావా. సరే సరే వెళ్ళు. బావా, నేను చెప్పేది పూర్తిగా విను. ఇది కల కాదు. ఐ లవ్ యూ బావా. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం బావా. నువ్వు గుర్తురాని రోజంటూ లేదు, రోజు గుర్తొచ్చేవాడివి. నేను హైదరాబాద్కి ఒక ఆఫీస్ పని మీద వచ్చాను. ఇక్కడ నా ఫ్రెండ్ పెళ్లి చూపుల్లో నేను ఫస్ట్ టైం చూశాను. తర్వాత నీ డీటెయిల్స్ కనుక్కొని నువ్వు నా బావ అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అప్పుడే నేను నీకు మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను. అందుకే నీతోటి పెళ్లి చూపులు ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వేమో పెళ్లి చూపులకి రాకుండా బామ్మకి, ఆఫీస్ వాళ్ళకి, అందరికీ అబద్ధం చెప్పావు. అసలు అలా అబద్ధం ఎందుకు చెప్పావో తెలుసుకోవడానికే నేను ఆఫీస్కి ఎండీగా వచ్చాను. అప్పుడు కూడా నేను నీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ నువ్వేమో నన్ను ఎలాగైనా ఆఫీస్ నుంచి బయటికి పంపించేస్తే నువ్వు చెప్పిన అబద్ధం ఎవరికి తెలియకుండా ఉంటుందని నువ్వు నీ ఫ్రెండ్స్ చేసిన పనులు నాకెంతో నచ్చాయి. ఇవన్నీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు చేసిన చేష్టలన్నీ నాకు ముందే తెలుసు, అందుకే నేనేమనలేదు. నీతో ఉన్న ప్రతి క్షణాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను బావా. కానీ నిన్ను నువ్వు మర్చిపోయి నన్ను ఎలా అయినా ఆఫీస్ నుంచి బయటికి పంపించేయాలని హద్దులు దాటి నీ ప్రయత్నం చూసేసరికి భయమేసింది. అందుకే బామ్మకి కాల్ చేసి పెళ్లి నాకు ఓకే, కలవాలి అని చెప్పాను. ఇవన్నీ పక్కన పెడితే చిన్నప్పుడు మా అమ్మ చేసిన తప్పు నాకు పెద్దయ్యాక అర్థమైంది. ఆస్తి కోసం మా అమ్మ నిన్ను పంపించేసింది, నువ్వు పారిపోలేదు అని అర్థం చేసుకున్నాను. పోన్లే, ఆ దేవుడి దేవల మనం కలిసాం. నిన్ను వెతకని చోటంటూ లేదు బావా. ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ చివరికి ఫెయిల్ అయ్యాను. రా బావా, వచ్చి మా అమ్మని అడిగి నన్ను పెళ్లి చేసుకో. ఇదండి నా కథ. చూసిన మీకే అంత కన్ఫ్యూజింగ్గా ఉంటే మరి నా పరిస్థితి ఏంటో చెప్పండి. చిన్నప్పుడే ఆస్తి కోసం మా అత్తమ్మ నన్ను అనాథాశ్రమంలో వదిలేసింది. అలాంటిది ఇప్పుడు పిల్లల్ని ఆస్తినేమంటే ఇస్తుందా? ఎక్కువ ఆలోచించకండి, చచ్చనే అవదు. అదండి, థ్యాంక్ యూ ఎంత ఓపికతో నాకు కథ చూసినందుకు. మళ్ళీ వస్తాను, ఇంకా బాగా నవ్విస్తాను. బాయ్ అండి.